సంబంధం లేకుండా 40 ఉన్నా 50 ఉన్నా 9 మంది ఉన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో ఎందుకు ఉండకూడదు? ఒకటే క్వశ్చన్, ప్రైమరీ స్కూల్లో ఎందుకు ఉండకూడదు? బేసిక్ తీసే వస్తేనే కదా హై స్కూల్లో పిల్లలకి 50 వచ్చేటివి. ఒకటే క్లాసు, ఒకటే టీచరు, 10 మంది విద్యార్థులు, 20 మంది విద్యార్థులు, 30 మంది విద్యార్థులు. ఈ సిస్టమ్ ఉన్నంత వరకు మార్పు రాదన్న సంఘ సభ్యులు పెద్దవాళ్ళందరూ ఉన్నారు. మరి ఎప్పుడు ముఖ్యమంత్రి కలుస్తూనే ఉన్నారు. ఈ చిన్న విషయం ఎందుకు చెప్పలేకపోతున్నారు? బేసిక్ విద్య రాకపోతే, క్లాస్లో ఒక టీచర్ లేకపోతే మార్పు ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాలైనా రాదు. దయచేసి మా టీచర్లందరూ కలిసి చెప్తున్నామన్నా, క్లాస్లో ఒక టీచర్ అయితే తప్ప మార్పు రాదన్న. ఒకటి. తర్వాత సంఘం మాటిచ్చింది, పీఈడీ చేసిన ఎన్నిక మిత్రులకు తప్పనిసరిగా PSHM ఇస్తామని. ఆ మాట ఎటుపోయిందన్న. దయచేసి మీ సమక్షంలో, మీ ఆధ్వర్యంలో అందరికి PSHM ప్రమోషన్ ఇప్పారని చెప్పేసి గట్టిగా అనుకోమన్నా, గట్టిగా చెప్పట్లు రేపటి రోజు కంపల్సరీ ఇప్పించాల్సిందే. అదేవిధంగా ప్రమోషన్లో అన్న, మొన్నటి రోజు సోషల్లో 28 ఖాళీలు ఉన్నాయన్న. 1:1 ఎందుకు ఇచ్చిందో మనకి ఏం అర్థం కావట్లేదు. నాటికల్ని తీసుకొని కొంతమందికి ఇస్తే అన్ని స్కూల్ ఫిలప్ అయిపోతున్నాయన్న. ఇది ఒక్కసారి ఆలోచించి ఈ విషయం పైన కొద్దిగా విచారించి మరి 1:1 కాకుండా 1:2 ఇవ్వండి, 3 ఇవ్వండి, నాటికల్ని తీసుకోండి. అందరికీ అన్ని పాఠశాలలో పోస్టులు నిండే విధంగా చూడాలని చెప్పేసి మరి సంఘ పక్షాన చక్రంపల్లి పక్షాన కోరుతున్నామన్నా. అదేవిధంగా CPS నిజంగా ఆర్సాఫ్ అన్న, ఆర్సాఫ్ నల్ల చొక్కల దళం స్టార్ట్ చేసామన్నా. ఇప్పుడు చూసినాం మేము, అప్పటి చరిత్రలో ఎర్రదళం చూసాము, ఇప్పుడు నల్ల చుక్కల దళం చూసామన్నా. గట్టిగా చెప్పండి అన్నగారికి. అది సాధించే వరకు మరి ముందుకెళ్ళాలని చెప్పేసి చక్రంపల్లి మండల పక్షాన కోరుతున్నామన్నా. నిన్న ఒక పేపర్ వచ్చింది, ఏది మన హెల్త్ కార్డు మొత్తము రద్దయిపోతున్నామని చెప్పేసి. ఎక్కడ పనిచేస్తలేమన్నా, దాని కూడా ముందు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నామన్నా. మరి పెండింగ్ బిల్స్ కొన్ని వస్తున్నాయన్నా. ఇప్పటి వరకు సంఘం చేస్తూ విజయవంతంగా ముందుకెళ్తూ అందరూ హ్యాపీగా ఉన్నామన్నా. దానికి కొన్ని కారణాలు మీరే. ఇన్ని చేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు. గట్టిగా చెప్పట్టు. సక్సెస్ గా ముందుకెళ్తున్నందుకు కూడా శుభాకాంక్షలు అన్న గారు.
చివరికి ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది 317 మా కాంపనెంట్లో 150 మంది ఉన్నారన్నా, ఆ 150 మందిని తీసుకురావాలని చెప్పేసి మరి కోరుకుంటామన్నా. అదేవిధంగా ఇంత చెప్పినట్టు ప్రాథమిక సభ్యత్వం చాలా మంది ఇస్తున్నారు, అన్ని స్కూల్ వాళ్ళు ఇస్తున్నారు. మరి మోడల్ స్కూల్ వాళ్ళు 010 సమస్య అదేవిధంగా ఉందన్న, పిహెచ్ఐ సమస్య అదేవిధంగా ఉందన్న, హెల్త్ కార్డ్ అదేవిధంగా ఉందన్న, కొద్దిగా చూడండి అన్న. అదేవిధంగా మా ఆడబిడ్డలు వాళ్ళు కోరుకునేది ఎంపీఎస్, వాళ్ళు కోరుకునేది పర్మనెంట్ సోర్స్, వాళ్ళు కోరుకునేది ఒక టేకర్, వాళ్ళు కోరుకునేది ఎక్స్ట్రా ఒక టీచర్. దయచేసి మన ఆడబిడ్డలకు న్యాయం చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మెయింటైన్ చేస్తున్నాం. కానీ ఆర్మూర్లో ఉన్నది, భీమ్గల్ ఉన్నది, బోధనలు ఉన్నది, కొద్దిగా కష్టమవుతుంది వాస్తవంగా వాటిని మెయింటైన్ చేయడం. ఎందుకంటే దానికి ఏం మనకు ఇన్కమ్ రాదు. ఇక్కడ జిల్లాలో నేను కిషన్ ఇక్కడ లోకల్ ఉంటాం కాబట్టి దీన్ని మేము మెయింటైన్ చేయగలుగుతున్నాం. అంతకుముందు అదే మరి మీరు దానికి అవకాశం ఇప్పించాలని చెప్పి కోరుకున్నాను. ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో దానికి అవకాశం ఇప్పిస్తే మేము పక్కన చేస్తాం. అట్లనే బాలకొండ నుంచి శ్రీనివాస్ మాట్లాడుతున్నా. బిఎస్సి 2003ది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇది ఇప్పుడు నాకు తెలిసి ఇక నీ చేతుల్లో ఉన్నా అన్న, ఇక నువ్వు తప్ప వేరే రోజు చేయరు. బిఎస్సి 2003 వాళ్ళకు ఖచ్చితంగా పాత పెన్షన్ ఇప్పించాలని మొన్న 25,000 మందితో మనం అంత పెద్ద ఎత్తున మరి మామూలు విషయం కాదు. ఎక్కడ చూసినా నల్లధనం. ఇంతకుముందు జగన్పల్లి మండల అధ్యక్షుడు గోపి చెప్పినట్టు నల్లధనమే. అసలు ఆ రోడ్ల మీద ఎక్కడ చూసినా నల్ల సెట్లే, ఒకరికొకరు గుర్తుపట్టలేకపోయినాం. నిజంగా మీకు ఎట్లా ఆలోచన వచ్చిందో నల్ల చొక్క వేసుకొని రావాలా, నల్ల చీర కట్టుకొని రావాలనేది ఆ రోజు 25,000 మందితోని బ్రహ్మాండంగా సక్సెస్ చేసినందుకు మా నిజామాబాద్ జిల్లా నుంచి 1000 మంది వచ్చినామన్నా. ఒక్క మనిషి కూడా రావాలి, అందరం వచ్చిన వాడికి. మా దగ్గర నుంచి 10 బస్సులు వచ్చినాయి. 10 బస్సులు కాకుండా తుఫాన్లు, మళ్ళా ఒరిజినల్ ఓన్ కార్లు, ఈ రకంగా ఎవరు మంచి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు మండల బాధ్యులు. వాళ్ళందరూ కూడా నేను జిల్లా శాఖ పక్షాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లానే లొకేషన్ నుంచి ఈ కాలేజీ పోస్టులకు ఏమైందంటే దూరం ఉన్న మండలాలకు వర్క్ అడ్జస్ట్మెంట్లు ఇస్తే మన వాళ్ళు పోతలేరు. పోకుండా కూడా మనమే చేస్తున్నాం వాస్తవంగా. అంటే ఎవరైనా పోము అంటే వాళ్ళ తరఫు నుంచి మాట్లాడాల్సి వస్తుంది. ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ మనం ఇప్పించలేకపోతున్నాం. ఈ రకమైన కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మరి దీన్ని బీబీతో నింపిస్తారా, లేకుంటే రిజిస్ట్రేషన్ చేసేసి పంపిస్తే ఒక పని అయిపోతుందేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే వర్క్ అడ్జస్ట్మెంట్ విషయంలో చాలా ఇబ్బంది జరిగింది మాకు. ఒక స్కూల్లో 35 మంది టీచర్, 35 మంది పిల్లలు ఉంటారు, 3 టీచర్లు ఉంటారు. ఒక స్కూల్లో 15 మంది పిల్లలు ఉంటారు, ఒక టీచర్ ఉంటాడు. ఆ 3 మందికి వెళ్ళి అక్కడికి పంపిద్దామంటే అక్కడ మండల ప్రయాణం కోపం వస్తుంది. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఆ సింగిల్ టీచర్ల దగ్గర పంపించకపోతే వాళ్ళకు లీవ్ పెట్టుకోవడం కష్టమవుతుంది. ఇట్లా ప్రాబ్లమ్స్ బాగా వర్క్ అడ్జస్ట్మెంట్ల జిల్లాలో చాలా ఇన్ని రోజులు ఏదైతే పేరు సంపాదించుకున్నాడు నేను ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ల ఈ పేరు కొద్దిగా అడిగిన అయిందా అన్నాను. అంటే మండల బాధ్యులు ప్రతి ఒక్కరు ఛాలెంజ్గా తీసుకుంటున్నారు. మా పాల్గొండ సీన్ ఉన్నాడు, మా దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ పోతే అన్న ఛాలెంజ్ తీసుకుంటున్నాం అని అంటాడు. మా గోపి ఉన్నాడు జగన్పల్లి, ఇది నడంగా అన్న నా స్కూల్కి వెళ్ళి అంటాడు. ఇన్ని ఆపాల్సి వస్తుంది. ఎంతకంటే బెదిరిస్తాడు దిగోని కూడా బెదిరించి రికార్డ్ చేయలేదు, బెదిరించి దివాకారం అయిపోతున్నది. ఇక అట్లా బెదిరించి అంత చేసినా కానీ మళ్ళా మండల బాధ్యులకు కోపం అయితే వస్తున్నారు. ఇంకా కొన్ని మండలాల్లో నా ప్రాబ్లం అవుతున్నది మాకు. దాన్ని కొద్దిగా ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ విషయంలో కొద్దిగా మాకు చెప్పండి. మరి మా ఆర్మూర్ అర్బన్ నుంచి గంగాధర్ మాట్లాడాడు. మెయిన్ ఏంటంటే మొన్న ప్రమోషన్లలో సోషల్ దానికి కారణం ఏంటంటే నాట్ బిల్డింగ్ లేదు. మేము రాష్ట్ర బంధువులకు దామోదర్ చాలాసార్లు మాట్లాడి చెప్పినాం. అయితే ఇప్పుడున్న లింగయ్య సారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకు ముందు కూడా మా జిల్లాలో, మా ఉమ్మడి జిల్లాలో 2017లో నాట్ బిల్డింగ్ ఆప్షన్ ఇవ్వకపోయేసరికి అప్పుడు 15 మందికి దాదాపు 15-16 మందికి గెలిచి రాలి. అప్పుడు రానులకు 2023 వచ్చింది. సరే ఈ నాట్ బిల్డింగ్ ఆప్షన్ మరి లింగయ్య సార్ ఎందుకంటే పట్టుబడుతున్నారో నాకు అర్థం కాదు. కానీ ఇది ఖచ్చితంగా ఈ నాట్ బిల్డింగ్ ఆప్షన్ అనేది ఉండాలన్నా మనకున్న వసతులను మనం కోల్పోతున్నాం అని చెప్పేసి మా పాల్గొండ నుంచి మన ఆర్మూర్ అర్బన్ అధ్యక్షుడు గంగాధర్ గారు మాట్లాడారు. అట్లనే పీఈటీలు ఇప్పుడు పీఈటీలు వచ్చిన ఇక్కడికి వాళ్ళు పీటీ ప్రమోషన్ కోరుతున్నారు. మరి అట్లా లేకపోతే ఎస్సీటీల కనీసం మొన్న నేను మన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా మాట్లాడినా. ఎస్సీటీలను పీఈటీలు కన్వర్షన్ ఇప్పించండి. ఎస్సీటీలు ఇప్పుడు పీఈటీ కన్వర్షన్ ఇప్పించిన తర్వాత వాళ్ళని పీడీలుగా మార్చే అవకాశం ఉంటే అట్లా మార్చండి. ఎందుకంటే మన జిల్లాలో 8 మంది అట్లా ఉన్నారు. ఆ 8 మందిలో 6 మండల బాధ్యులే ఉన్నారు.
మళ్ళా గర్ల్స్కు స్టూడెంట్ బస్ పాస్ ఉన్నది, ఫ్రీ ఉన్నది. అంటే గర్ల్స్కి అయితే మొత్తంగా ఫ్రీ ఉన్నది, ఆడవాళ్ళకి కూడా ఫ్రీ ఉన్నది. ఆ మా అబ్బాయిలకు పాపం స్టూడెంట్స్ బాయ్స్కు ఫ్రీ బస్ పాస్ ఇప్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అట్లనే సిపిఎస్ రద్దు గురించి కూడా మాట్లాడినన్నా. మళ్ళీ మెయిన్ ఇది ఇందర్బాయి భార్గవ్ మాట్లాడిండు. ట్రైనింగ్ కాంప్లెక్స్ మీటింగ్లు 7 ఉన్నాయి. ఎందుకు ఈ కాంప్లెక్స్ మీటింగ్లు అయిపోతున్నాయి. దాంతో ఇమీడియట్గా ఏదో ఒక ట్రైనింగ్, ఏఐ ట్రైనింగ్ అని ఒకసారి, ఇంకో ట్రైనింగ్ అని ఒకసారి, ఈ 3 నెలల్లో క్లాసులు నడిపించడం తక్కువైపోతున్నది, ట్రైనింగ్లు కూడా ఎక్కుతున్నది. అసలు అనవసరంగా ట్రైనింగ్లు ఇచ్చి ఇది చాలా ఇబ్బంది పెడుతున్నారు. మరి కాంప్లెక్స్ మీటింగ్లను మనం 7 మీటింగ్లను 3కి మార్చడానికి ప్రయత్నం చేయాలన్నా. ఇంకోటి ఏ ట్రైనింగ్లు ఇచ్చినా ప్రతి ట్రైనింగ్ కూడా సమ్మర్లో ఇవ్వాలా. మొన్న సమ్మర్లో మనకు ఆల్రెడీ 5 రోజుల ట్రైనింగ్ ఇచ్చిండ్రు ప్రతి ఒక్క టీచర్. మళ్ళీ ట్రైనింగ్లు పెట్టున్నారు. ఆ ట్రైనింగ్లు పెట్టుడు, ఆ 3 రోజుల ట్రైనింగ్లు, 4 రోజుల ట్రైనింగ్లు, దానికి డిఆర్పీలు, ఇది ఈ రకమైన ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి కొద్దిగా దాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నా. మరి నాట్ డ్రిల్లింగ్ ఆప్షన్ ఇవ్వకున్నా కానీ ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే లెఫ్ట్ ఓవర్ ఇస్తామని చెప్పేసి నాట్ డ్రిల్లింగ్ ఇవ్వలేదు కాబట్టి లెఫ్ట్ ఓవర్ ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి మీరు మాట ఇచ్చారు. దాన్ని నెరవేర్చుకోవాలని చెప్పి చెప్తున్నా. అట్లనే క్యాష్లెస్ హెల్త్ కార్డుల గురించి కోటగిరి మండలం నుంచి వందసార్లు అడిగాడు. మళ్ళీ ఉర్దూ మీడియం స్కూళ్ళలో చాలా ప్రాబ్లం ఉన్నది. ఉర్దూ మీడియంలో స్ట్రెంత్ బాగా పెరిగిపోయింది కానీ టీచర్లు లేరు. ఉర్దూ మీడియం స్కూళ్ళలో టీచర్లు లేరు. మళ్ళీ ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్టులు కూడా వాళ్ళకి లేవు. ఏ స్కూల్లో కూడా ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్ట్ లేదు. మరి ఉర్దూ మీడియం స్కూళ్ళను మా లోకల్లో మా జావేదు అసలు రెగ్యులర్ అడుగుతారు. మళ్ళీ కోటగిరి నుంచి అర్షద్ అయ్యూబ్ కూడా రెగ్యులర్గా మాకు అడుగుతున్నారు. వాళ్ళు సోమలింగం అన్న కూడా సరే ఆ రకమైన ఇబ్బంది మాకు ఉర్దూ మీడియం స్కూల్లో ఉన్నది. దాంట్లో ఇంకోటి హై స్కూల్, ఉర్దూ మీడియం హై స్కూళ్ళలో కూడా ఎక్కడ కూడా పూర్తి స్టాఫ్ లేదు. స్కూల్ అసిస్టెంట్లు ఎక్కడ కూడా లేరు. ఇప్పుడు మా నవీపేట దర్యాపూర్లో 2 పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్, మిగిలిన ఏ పోస్టులు లేదు. ప్రతి సంవత్సరం వాళ్ళకి డిప్రెషన్ ఇవ్వాలంటే ఉర్దూ మీడియం టీచర్లు దొరకరు. మరి ఈ రకమైన ప్రాబ్లం ఉన్నది. మరి భవిష్యత్తులో ఉర్దూ మీడియం పోస్ట్ ఇప్పించాలని చెప్పి కోరుతున్నాం. అట్లనే సాయన్న ఆలూరు మన పుతంగల్ ఇద్దరు, మన పుతంగల్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిండు. ఈ సంఘ భవనాల గురించి మాట్లాడిండ్రు. సంఘ భవనాలని మరి ఏం చేద్దాం ఏంటన్నా అని చర్చ చేద్దాం. ఆ సంఘ భవనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మండల బాధ్యత మీద ఉన్నది. మరి ఆ మండల బాధ్యులు కూడా దాన్ని ఏ రకంగా మంచిగా చేసుకోవాలో కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఆర్మూరు ఉన్నది, ఇంతకుముందు మంచిగా నడిచింది అది. ఇప్పుడు దానికి ఎవరు పోతలేదు. బోధనలు ఉన్నది, బోధనలు ఇంతకుముందు మంచిగా నడిచింది. మీరు ఒక 5-6 మండలాలు ఉన్నారా, 5-6 మండలాలు మీరు చూసుకొని మండలాధ్యక్ష కార్యదర్శి. ఎందుకంటే మన భవనాలు మనకు ఆస్తి. వాస్తవంగా పిఆర్డి సంఘం ఏ సంఘంకు లేని భవనాలు మన సంఘంకు ఉన్నాయి. మరి అంత మంచి ఆస్తులను మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఎంతసేపు మనం సంఘం మనకేమి ఇచ్చిందని ఆలోచిస్తున్నాం కానీ సంఘంకు మనం ఏమి ఇస్తున్నామో ఆలోచిస్తలేం. మరి సంఘ భవనాలను కూడా కనీసం వారానికి ఒకసారి 2 సార్లు సంఘ భవనాలు పోతే అవి ఎట్లున్నాయి ఇంకా తనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనము ముందుకు తీసుకుపోవచ్చు. ఒకసారి ఆ మండల బాధ్యులు మీరు ఆలోచించండి. మేము బోధన మండలంలో ఒక చిన్న తెప్పు అయితే మేము పోయినాం, నేను మిషన్ పోయినాం. ఆ తక్షణ సహాయం అంటే 10,000 అడిగితే మేము 10,000 ఇచ్చినాం. కానీ చేసి పని అంతా ఏమి ఇచ్చిండ్రు మళ్ళా అట్లనే ఉన్నది. మేము ఏదైనా రెండుగా ఏమని చెప్పి అడుగుతున్నాం, అలా ఏదో ఒకటి ఏమని చెప్తున్నాం. మండల బాధ్యులు కూడా దీన్ని దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే రుద్రూరు దస్తగిరి మాట్లాడుతూ ఏం చెప్పిందంటే ఎస్సీటీ ఎస్సీఏ పిఆర్సీల బాగా డిఫరెన్స్ ఉందన్న ఎస్సీలకు ఎస్సీలకు. మరి ఈ డిఫరెన్స్ తగ్గించాలా. ఇది చాలా తక్కువ ఉంటే ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం 30,000 ఇళ్ళకుంటే 40,000 ఆళ్ళకున్నది. మరి ఫస్ట్ స్టార్టింగ్ బేసికే దాన్ని కూడా మీరు తీసుకోవాలి. అట్లనే చక్రనపల్లి మండలంలో గోపి మాట్లాడుతూ మరి ప్రతి ప్రైమరీ స్కూల్లో మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇది. మరి ఇప్పుడు ఆకునూరు మురళి గారిని మీరు మన రాష్ట్ర శాఖ భవనం నారాయణలో తీసుకొచ్చిండ్రు. అది మామూలు విషయం కాదు. అన్ని సంఘాలలో ఆయననే కలిసిండ్రు. ఇది ఒక్కసారి సంపన్న కొట్టాలి మనం. ఎమ్మెల్సీ గారికి రాష్ట్ర బాధ్యులు అన్ని సంఘాల వాళ్ళు ఆకునూరు మురళి దగ్గర పోయి కలిసేస్తే మనల్ని ఆయననే మన సంఘం తీసుకొచ్చింది. మరి మామూలు సంఘం కాదు. మరి మునగాళ్ళ సంఘం అని ఇంతకుముందు మోరెడ్డి సంఘం చెప్తుంటే ఇప్పుడు శ్రీపాల్ రెడ్డి దాన్ని నిజం చేస్తుందని చెప్పేసి సందర్భం తెలియజేస్తుంది. అట్లనే లెఫ్ట్ వేకెన్సీ గురించి చెప్పిన జగన్పల్లి మండలం మీరు ఈ అంశాల గురించి మీ స్పీచ్లో తెలియాలని చెప్పి కోరుతున్నాం. మరి చాలా బలమైన పిఆర్టీ ఉన్న జిల్లా అన్న ఇది. ప్రతి మండలంలో 98-99% మన సభ్యులు ఉండరు.
ఎక్కడో అంటే ఒక మండలంలో 100 మంది ఉంటే ఒక 4-5 మాత్రమే వేరే సభ్యులు ఉంటారు, కానీ మిగిలిన వాళ్ళంతా మన సభ్యులే ఉంటారు. మరి సమస్యలు ఎప్పుడు మన చుట్టూ జరుగుతుంటాయి. మరి మన మీదనే ఆశ ఉన్నది. మరి మీరైతే ఇలా మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థకే పెద్ద దిక్కుగా ఉన్నారు మాకు. మరి మీ అన్ని సమస్యల మీద మాట్లాడాల్సిందిగా మేము కోరుతూ మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఒకసారి అవకాశం ఇద్దాం. దాంతోపాటు 317 జీవోలో కామారెడ్డి నుంచి కూడా కొంతమంది మిత్రులు వచ్చారు. ఒకసారి లేవు ఇల్లు వీళ్ళంతా అన్న దామోదరంగా తెలుసు. రిటైన్ అంటే రిటైన్ టీచర్స్ ఇప్పుడు 317ల ఇష్టమైన టీచర్లు, రిటైన్ అయిన టీచర్లు 2 రకాలు ఉన్నారు. వీళ్ళు కామారెడ్డిలో ఉండి కామారెడ్డిలో ఉన్నారండి. నిజామాబాద్కి వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు మనము ఇస్తున్నాం. వీళ్ళు కూడా నిజామాబాద్ రావడానికి రెడీ ఉన్నారన్న. మా దగ్గర 162 పోస్టులు ఉన్నాయి. ఇలా ఎల్ఈడి పోస్టులు వీళ్ళందరూ వచ్చినా మేము అన్నకు సరిపోతుంది. సరే జీవో వచ్చినప్పుడు దిస్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ పిఆర్టీయూ అని చెప్పి ఎంతో మంది అన్నారు సార్. దిస్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ పిఆర్టీయూ అని అన్నప్పుడు నేను గ్రూప్ లో మెసేజ్ పెట్టిన దిస్ ఈస్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏంటి పిఆర్టీయూ, దిస్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అని చెప్పంటే ఎంతో మంది నాకు పర్సనల్ గా మెసేజ్ పాస్ చేసి నువ్వు ఎట్లా చెప్తున్నావు పిఆర్టీయూ ఫెయిల్యూర్ కాదని, పిఆర్టీయూ వాళ్ళే వేసిండు అని అన్నారు కదా. మరి ఇప్పుడు పిఆర్టీయూ వాళ్ళే ఈ డిప్యుటేషన్ అనేది ఇస్తున్నారు కదా, మన వల్లనే సాధ్యమైంది సార్. ఇది నిజం చెప్పాలంటే మన పిఎస్యూ వాళ్ళు చెప్పడం వల్లనే మన 317 అనేది కొంతమంది సాధించుకున్నాం. కానీ అందులో మేము ఎక్కువ సఫర్ అవుతున్నాం సార్. మా రిటైర్డ్ ఏంటి అని అంటే నేను 12 DSC సార్ నా పర్సనల్ గా ఉండాలి. అయితే 2000 మన డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అయినాక 2018లో ట్రాన్స్ఫర్స్ అయ్యాయి సార్. అయితే అప్పుడు మాకేం చెప్పలేదు, మీరు ఆ జిల్లాకు వెళ్ళకపోతే ఇదే ఉండిపోతారు అని. ఎవరు కూడా మనకి మీకు కూడా తెలుసు సార్, మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీకు కూడా తెలుసు. మాకేం కూడా చెప్పలేదు ఎవరు, మేము రాలేదు అటే ఉండిపోయినాం. కానీ మన అలాట్మెంట్స్ అప్పుడు ఇటు సైడ్ వాళ్ళని అటు పంపించినప్పుడు వాళ్ళే డిస్లోకేటెడ్, మీరు డిస్లోకేటెడ్ కాదు అని చెప్పన్నారు సార్. కానీ నిజానికి వాళ్ళకన్నా ఎక్కువ సఫర్ అయింది మేము సార్. అపాయింట్ అయిన వచ్చి వాళ్ళు కొన్ని సంవత్సరాలైనా వాళ్ళ ఊర్లు పక్కలలో పనులు చేసుకున్నారు సార్, జాబ్ చేసింది. కానీ మేము అప్పటి నుంచి అపాయింట్ అయినప్పటి నుంచి మేము అక్కడే ఉన్నాం సార్. నిజంగా అన్యాయం జరిగింది మాకు, వాళ్ళతో పాటు మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం సార్. సార్ వాళ్ళతో పాటు మేము ధర్నాలకు వెళ్ళినాం సార్, వాళ్ళతో పాటు మేము అన్నింటిలో పాల్గొన్నాం సార్, అన్ని వ్యయ ప్రయాసాలు కోర్చినాం. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎందుకు న్యాయం చేస్తున్నారు, మాకు ఎందుకు న్యాయం చేయట్లేదు? నేను ముఖ్యంగా నా పర్సనల్గా నేను నమ్ముకున్నది పిఆర్టీయూ న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్ అందరికీ. సార్ గారితో మాట్లాడారు సార్. సార్ ఏ రాత్రి చేసినా శ్రీపాల్ రెడ్డి సార్ గారు ఫోన్ రిసీవ్ చేస్తారు, స్పందిస్తారు సార్. నిన్న చెప్పాను సార్, మళ్ళీ చెప్తున్నాను. ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నప్పటికీ సార్ ఏ రాత్రి ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తారు. అలా కాదమ్మా ఇలా అని నిన్న చాలాసార్లు నాకు ఇలా ఓదార్పుగా మాట్లాడారు, మళ్ళీ మాటించారు సార్. సార్ మేము కూడా గ్రీవెన్స్ రిపీటెడ్ సార్. అందులో స్పౌస్ బాధితులం సార్. అయితే అందరికీ స్పౌస్ ఇచ్చారు సార్. అప్గ్రేడ్ అయిన కారణంగానో ఖాళీలు లేని కారణంగానో మాకు స్పౌస్ ఆపారు సార్. అయితే గ్రీవెన్స్లో మేము కూడా భాగమే సార్. ఒక్కొక్క పార్టీని క్లియర్ చేస్తారేమో అన్న ఆశతో ఉన్నాం సార్. స్పౌస్ చాలా మందికి వెళ్ళి సార్, మరి మేము మాత్రం విన్నాం సార్. మీరు రిసీవ్ చేస్తారు సార్, నేనే ఫోన్ చేశాను సార్. నా బాధను కూడా మీరు చూస్తారు ప్లీజ్ సార్. ఒక్కొక్క బిడ్డు రూపంలోనైనా మా గ్రీవెన్స్ని తొలగించండి సార్. అందులో స్పౌస్ బాధితులుగా నేను మీ దగ్గరకు వచ్చాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ మాకు న్యాయం చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జిల్లా కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తుంది జిల్లా అధ్యక్షుడు వారిని సౌమ్యపరుస్తుంది. విధంగా 33 జిల్లాల ఉపాధ్యాయుల ఆశాజ్యోతి ఏకైక ఉపాధ్యాయులకి గౌరవించి అదేవిధంగా ఇటీవలే ఎన్నికైనటువంటి రాష్ట్ర సిఆర్టీఓ రాష్ట్ర అధ్యక్షుడు గవర్నర్ గారికి, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి కృష్ణవేణు గారికి, అదేవిధంగా వేదికైనటువంటి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చన గారికి, మరియు ఆయుష్ కమిషనర్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, మరియు మాజీ అధ్యక్షుడు మురళి గారికి, మరి వేదికమైన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అదేవిధంగా మరి 3 గంటల నుంచి ఎంతో ఓపికగా మరి కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ రాష్ట్ర జిల్లా మరియు సంఘ మరియు కాలేజీ కార్యకర్తలు అందరికీ కూడా సాయంకాలం నమస్కారాలు.
మరి నాటింది పెద్ద మూమెంట్ సార్. అప్పటి నుండి మరి ఇప్పటి వరకు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ మరి చిన్న మూమెంట్ సార్ అదేవిధంగా విషయంగా కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తూ మరి ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఇటీవల సభ్యత్వ నమోదులు కూడా తను 4,310 మందిని సభ్యత్వ నమోదు చేస్తుంది. ఇది మామూలు విషయం కాదు. దాదాపు 35 మండలాలు మరి సమన్వయపరుస్తూ మరి తీసుకొచ్చి విధంగా సభ్యత్వ నమోదు అనేది చేసుకోవడం అనేది తక్కువ విషయం కాదు. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే మరి రాష్ట్ర స్థాయిలో 33 జిల్లాల్లో మొదటి 6 స్థానాల్లో మన కాన్స్టిట్యూన్సీలో 4 స్థానాలు మనే ఉన్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట. ఇంత సభ్యత్వం ఉంది మనకి. నిజంగా పిఆర్టీ అంటే ఒక బ్రాండ్. అప్పటి నుంచి నేను ఎప్పుడైతే ఊరేదంటే నేను జాబ్లో చేయలేదు. మరి ఇలాంటి సభ్యత్వం ఉండి ఇంత ఉండి మరి ఎందుకని చెప్తున్నా అంటే మనం ఎక్కడైనా పిఆర్టీ అంటేనే ఒక బ్రాండ్. అలా పిఆర్టీసీలు మన గతంలో ఉన్నటువంటి అలా శ్రీపాల్ మధ్యలో కానీ అందరినీ కంటిన్యూగా బ్రహ్మాండంగా తీసుకెళ్ళిన సమయంలో మరి ఇటీవలైతే ఏవైతే ఎలక్షన్స్ అంటే ఎలక్షన్సే ప్రామాణికం అంటే కొన్నిసార్లు మన యొక్క క్రమశిక్షణకు మన నిజాయితీ నిబద్ధత కూడా మరి నేను కారణం కావచ్చు. అంటే ఎమ్మెల్సీ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఏ పని ఉన్నా నేను అన్నది 2 సార్లు అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు మరి ఏదైతే సెక్రటరీ కానీ లేదా డిఎస్సీ కానీ మరియు ఎస్సీఆర్టీ కానీ అన్నీ పోయినప్పుడు మరి మామూలుగా అక్కడ వాళ్ళు జస్ట్ రిప్రజెంటేషన్ తీసుకొని మరి పంపిస్తారు. కానీ ఎమ్మెల్సీ హోదాలో పోతే దగ్గర నుండి ఏమైనా తొందరగా అయ్యే పనులుంటే అప్పుడే ఫోన్ చేసి మరి డిఓ కావచ్చు ఇంకా వేరే అధికారులు కావచ్చు అప్పుడే పనులు చేసి పెడతాం. ఇది ఉపాధ్యాయుడిగా మరి ఎంత అవసరమో ఉపాధ్యాయునికి అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. అలా మరి ఇటీవల జరిగిన ఎన్నికలను తీసుకున్నట్టయితే నాకు అంతేంటంటే నా బాధ ఒకటే, నేను ఓడిపోయాను పెద్ద బాధ లేదు. ఎందుకంటే సంఘం అంటే నాకు గౌరవం. సంఘం అంటే నేను 25 ఏళ్ళుగా ఒక ఉపాధ్యాయుని నాకు బడి పిల్లలు ఉపాధ్యాయులు ఈ మధ్యలోనే పెరిగినామని అందరూ కూడా నాతో పాటు మీరు కూడా దాదాపు మనం చిన్నప్పటి నుంచి బడికెళ్ళిపోయినాం, కూడా బడికెళ్ళిపోతున్నాం. మొత్తం బడిలోనే ఉన్నాం మన జీవితం అంతా. ఇలా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే మనం మరి ప్రతి ఒక్కరికి సలహాలు ఇచ్చేది మరి నీటి సూత్రాలు చెప్పి మనం ఆ విషయంలో మరి ఎక్కడ తేడా వచ్చిందో ఒకటి ఆలోచించాలి. అదేవిధంగా మరి నా పైన ఎవరైతే వ్యక్తి మరి నాకన్నా ఎక్కువ అర్హత ఉన్న వ్యక్తి ఆలోచించాలి. నేను ఒక నాకన్నా ఎక్కువ అంటే మరి అసలు ఒక ఉపాధ్యాయుడా ఒక సంఘ నాయకుడా మరి అలాంటి నేను చాలా రెడీ చేసుకొని దాన్ని పోటీ చేస్తాను. కానీ ఎలాంటి అర్హత లేని వ్యక్తి ఒక కార్పొరేట్ వ్యక్తి వచ్చి మనం వేసినప్పుడు మన ఐకమత్యం ఏమైందని ఒకసారి నాకు ఊకే అర్పిస్తున్నాం. కానీ నిజంగా ఎందుకంటే మామూలుగా ఒక క్రికెట్ టీం ఆడుతున్నప్పుడు ఒకరు అవుట్ అయితే ఇంకో నెక్స్ట్ సరే విరాట్ కోహ్లీ ఉన్నాడు ఇంకోటి అనుకుంటాం. ఏంటంటే ఆ కౌంటింగ్ రోజున అన్ని చూస్తున్నప్పుడు నాకు మరి చూస్తుంటే నిజంగా ఏది ఎక్కడికి పోయింది వ్యవస్థ తెలుగు నాకు నిజంగా కష్టమైపోయినా నేను అసలు ఫిక్స్ అసలు తెలుసుకుంటాను లేదు. నాకు ఏం పోషాన్ని ఆలోచించలేదు. అసలు చాలా ఆలోచనలు ఉండే పరిస్థితుల్లో గెలుస్తామన్నటువంటి దిమ్మ ఉంది. అదొక మాయలాగా అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎవరినైనా గెలిచిన ఇదే బ్రహ్మలో పెట్టేసి అంటే మనము ఎంత స్థాయిలో మరి మీటింగ్ పెడితే బ్రహ్మాండంగా నిజామాబాద్ కావచ్చు కామారెడ్డి కావచ్చు సంగారెడ్డి కావచ్చు ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా మనోడే కనబడతారు. మరి గుప్పడంత మందులేని మరి సంఘంకు నేను ఎక్కడ వెళ్తుంటే వాళ్ళు కనబడుతుంటే నిజంగా తనకి ఇంకేసుకోవాల్సిన పరిస్థితిగా ఉంటున్నారు. ఎందుకంటే మనం ఉపాధ్యాయులకు మరి ఇలాంటి పరిస్థితి నిజంగా దారుణం అనిపించింది. ఆ ఒక విషయంలోనే నేను ఒక ఉపాధ్యాయుని చేతిలో ఓడిపోతే నాకు ఏ బాధ ఉండకపోతుంటే నిజంగా నేను అభివృద్ధి కాకపోవచ్చు, అక్కడ నాకు తక్కువ రకంగా ఏమవుతుంది. కానీ నిజంగా ఆ విషయంలో నాకు ఎప్పుడు ఉంటుంది. అయినా నేను సంఘం కోసం ఉపాధ్యాయుల కోసమే నా జీవితాంతం సేవ చేస్తా. నా జీవిత లక్ష్యం ఎమ్మెల్సీ కాదు. ఎమ్మెల్సీ గురించి రాలేదు. 25 years సేవ చేస్తున్నాను, జిల్లా స్థాయిలో చేస్తున్నాను, జీవితాంతం సేవ చేస్తాను. ఎమ్మెల్సీ లక్ష్యం ఎమ్మెల్సీ కోసమే రాలేదని మరి చెప్తున్నా. ఎందుకంటే మనకు సమస్యలు ఎన్నో ఉన్నాయి. సమస్యల కోసం మనము అందరం కూడా ఎప్పుడైతే క్రమశిక్షణగా ఉండి ఒక నిజాయితీతో ఉండి సంఘం అంటే మరి సమయానికి వచ్చి కుల మతాలన్నీ తీసుకొచ్చి ఎన్నో రకాల డ్యామేజ్ చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు కనబడుతున్నారా? తెలంగాణలో వేస్తే మన స్టేట్ ఆఫీస్ పోయి శ్రీపాలన దగ్గర పోయి దామన్న కావచ్చు బిల్సోన్న కావచ్చు అక్కడే ఉంటున్నారు.
మరి అప్పుడు గుర్తు రాలేదా? చిన్న ఒక కొద్ది రోజులే 15 రోజులలోనే మరి ఎన్నో తీసుకొచ్చారు, మరి ఎన్నో రకాల ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఇవన్నీ మనం ఆలోచించాలి. మరి 5-6 ఏళ్ళ దాకా ఎవరు అవసరం వస్తారు, ఏ సంఘం అవసరం వస్తుందని చెప్పి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి సమస్య వచ్చినప్పుడు ఏమో సంఘం వైపు, మరి వేరే వాళ్ళు వస్తే అటువైపు కరెక్టే కాదు. కానీ ఈ విషయంలో సంఘం పట్ల పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఉండి సంఘం మనం ఎంత వరమిస్తే ఇటీవల శ్రీపాలన పిలిపించిండు. నిజంగా ఆ పిలుపుకు మళ్ళీ పిఆర్టీ శ్రేణిలో ఒక ఆత్మవిశ్వాసం, ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం మామూలు కాదు. మనల్ని చూస్తే అందరూ భయపడే స్థాయికి పోయారు. అరే మళ్ళీ గారికి అన్న శ్రీపాలన అంటే అక్కడ ప్రభుత్వం కూడా భయపడుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక వ్యవస్థ కానీ ఏది కానీ బాగా మనం ఆలోచించాల్సి ఉంది. ఒక జాతీయ పార్టీ కావచ్చు, ఒక ప్రాంతీయ పార్టీ కావచ్చు, దేశాల్లో కావచ్చు, మరి నిజంగా ప్రతి ఒక్కరు బాగా ఆలోచించండి. ఏది కానీ వ్యవస్థ ఒక వ్యక్తి ద్వారా ఉన్నట్టయితే, ఆ వ్యక్తి ద్వారా జరిగినట్టయితే మరి పటిష్టంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది. మీరు గత ప్రభుత్వమే కావచ్చు, మరి అందులో ఉన్న ఒకే వ్యక్తిపై నడిచింది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ కావచ్చు ఒక వ్యక్తి మీద నడిచింది, ఒక విదేశాల్లో చూసుకుంటే ఒక చైనా, ఒక వేరే రష్యా, ఫ్రాన్స్, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా వస్తాయి. అదే పాకిస్తాన్లో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక వ్యక్తి మీద పూర్తిగా మనకు ఇవి పెడితే ఆ వ్యక్తి పరిపూర్ణంగా మరి చేసి మరి ఆ విధంగా ఉన్నట్టయితే సంఘానికి పటిష్టంగా ఉంటుంది. సంఘానికి పటిష్ట చేసే డైనమిక్ నాయకుడు శ్రీపాలన చేతిలో ఉంది. ఇది 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. కాబట్టి శ్రీపాలనకు పూర్తిగా మనము అన్ని ఎప్పుడు పిలిపించినా మనము ఉద్యమాలకు రెడీ ఉందాం. అప్పుడు తీసుకుంటేనే కావచ్చు, ఎన్ని సమస్యలున్నా గతంలో సమస్యలు సాధించే సంఘం ఏదైనా ఉందంటే పిఆర్టీ మాత్రమే. మరి వేరే ఒక సంఘం ఏదైనా తీసుకొచ్చి చెప్పండి, ఒక్కడైనా ఇప్పుడు ఒక జీవో తీసుకొచ్చిందో చెప్పండి. ఇంత చేసి కూడా దాన్ని పూర్తి స్థాయిలో మనం ఉపాధ్యాయులకు చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కరు కూడా మరి మన సంఘాన్ని టార్గెట్ చేసుకోవడం, అయిందాన్ని కాకానికి మరి చెప్పడము ఇవన్నీ కరెక్ట్ కాదు. మరి సంఘం చేసిన గొప్ప విజయాన్ని పూర్తి స్థాయిలో చేసుకోవాలి. మరి శ్రీపాలన మనకి ఎలక్షన్స్ ముందు కూడా మరి కొన్ని హామీలు ఏమైనా జరిగింది. దానిలో భాగంగానే ఇటీవలే గురుకుల తరగతి విషయంలో మరి ఈ మధ్యలో వచ్చింది. రానున్న రోజుల్లో ప్రతి సమస్య కూడా మరి ఇవన్నీ కూడా సాధ్యమయ్యేది ఒక పిఆర్టీ ద్వారానే. పిఆర్టీ నమ్మండి, పిఆర్టీ సభ్యత్వాన్ని పెంచి ఆ సభ్యత్వం మన వాళ్ళుగా మనం ఈరోజు గురుకుల టైంకి వచ్చింది. మనం ఎంతమంది గురుకుల స్కూల్లో వేయించు మండలాధ్యక్షుడు అనేది చాలా కీలకం. రాష్ట్రం నుంచి జిల్లాయుక్తం, జిల్లా నుంచి మండలిత్వం, మండలం ఎంత బాగా పనిచేస్తే మనం అంత పటిష్టం అవుతుంది. మనము ఎంత పటిష్టంగా ఉంటే మనం చూస్తే మరి ఎత్తు వాళ్ళు ఏ విషయాలు కానీ వెనుకాడే వచ్చే అవకాశం ఉంటాయి. రానున్న రోజుల్లో కూడా మనం ఉపాధ్యాయుల యొక్క అస్తిత్వం కావాలంటే ఈ యొక్క కార్పొరేట్లను తరలికొట్టే పరిస్థితులు రావాలి. అవి రావాలి అంటే మనకు ఐకమత్యం, ఒక క్రమశిక్షణ ఉండాలి. అలాంటి వచ్చినప్పుడే ఆల్రెడీ 2 ఓడిపోవడం ఒకటే ఉంది. మరి ఈరోజు సీఎం మీటింగ్ అయిందంటే మరి ఎవరు పిలిచారు? ఏకైక అన్న ఎమ్మెల్సీ ఉండడం వల్ల అందరూ పిలిచారు. ఆ ఎమ్మెల్సీ కూడా లేకపోతే మన పరిస్థితి ఏంటి? 70,000 మంది సభ్యులు గల మన పిఆర్టీ సంఘం మరి ఎక్కడ ముఖం పెట్టుకునే వాళ్ళం మనం. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి. మన సంఘం బాగుండాలంటే కంపల్సరీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. చిరకాలం తాత్కాలిక వృద్ధుల కోసం మనము ఆరాటపడి మన సంఘంలో దూరం పెట్టుకోవద్దు. కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో ఆలోచించాలి. మరి రాబోయే రోజులన్నీ సమస్యలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఈ సంఘం నమ్ముకోండి. అదేవిధంగా ఇక్కడ జిల్లా కార్యవర్గ సమావేశం యొక్క ఏదైతే మనకు పేరు ఉందో మొత్తం చాలా బ్రహ్మాండంగా చేశారు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో చాలా అద్భుతంగా పనులు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎక్కువ ప్రోగ్రామ్ చేయడం ద్వారా మహిళా దినోత్సవాలు కావచ్చు, గురు దినోత్సవాలు కావచ్చు, ఇవన్నీ కూడా బాగా చేసి సంఘంలో ఒక టీం లాగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశలో చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి జిల్లా శాఖ ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ సంవత్సర కాలం పాటు వారు నిర్వహించిన కార్యక్రమాల్లో నివేదిక రూపంలో సంక్షిప్తంగా మీకు అందజేసి ఆమోదం పొందినటువంటి ప్రధాన కార్యదర్శి కిషన్ గారు, ఉపాధ్యాయుల ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క ఆత్మాభిమానాన్ని నిలబెట్టినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు అన్న పెద్దలు శ్రీపాలరెడ్డి గారు, అదేవిధంగా ఇటీవలనే రాష్ట్ర సంఘ అధ్యక్షత బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవ శ్రీ దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి భిక్షణ గౌడ్ గారు,
వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గారు, మాజీ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి అన్న మనోహరణ గారు, అదేవిధంగా జిల్లా సంఘం మాజీ బాధ్యులు వెంకటేశ్వర గౌడ్, జలంధర్ గౌడ్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఆడిట్ కమిటీ చైర్మన్, నూతనంగా ఏర్పడిన కమిటీకి, అదేవిధంగా జిల్లా శాఖ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు అన్న కుషారణ గారు, రాష్ట్రమంతా వ్యాపించిన జీవో ఆపి కేవలం బీఈడి వాళ్ళని ఆపడం, మరి దాన్ని అమెండ్మెంట్ చేయాలంటే ఒక రోజులో అయ్యేటువంటి పని కాదు. దాని కొరకు గౌరవ ఎమ్మెల్సీ గారు కొరకు ముఖ్యమంత్రి గారు కలిసి ఆ ఫైల్ సర్క్యులేషన్ లో ఉన్నది. తప్పకుండా ఆ 11-12 జీవో కూడా సవరణ జరిగి తప్పకుండా ఈ 11-12 జీవో సవరణ విషయంలో కానీ పండితుల విషయంలో ఎన్జిఓలు జరిగిన న్యాయం గురించి అన్యాయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయంలో తగిన న్యాయం సంఘం గుర్తు చేస్తూ 317 సమస్య మీద కూడా సంఘం అప్రమత్తంగా ఉంది. ఎప్పుడైతే అమలు జరిగిన నాటి నుంచి కూడా ఇప్పటికే 2 సార్లు సంఘం రాష్ట్రం ముందరికి వచ్చింది కాబట్టి అందులో ఒక విజయం సాధించడం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా మనం గమనించాలా, గతంలో నుంచి కూడా మరి గౌరవ శ్రీపాల్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగినాం. కాబట్టి ఒకరి మీద నాయకత్వం మీద ముందడుగుతున్నాం. మీరందరూ కూడా సహకరించినట్లయితే ఇంకా అనేకమైన సమస్యలు సాధించుకోగలుగుతాం. గత 8 ఏళ్ళు లేనటువంటి ప్రమోషన్లను ఒక సాహసోపేతమైన నాయకుడు వారు వాస్తవానికి సంఘానికి అదృష్టంగా దొరికిందని భావిస్తా ఉన్నాం. ఆ రోజు 29 ఏళ్ళు ట్రెండింగ్ లో ఉన్నటువంటి మరి ప్రమోషన్లు నిర్వహించి 22,000 మందికి ప్రమోషన్లు రావడం, 35,000 మందికి బండిలు తీసుకురావడం, అదేవిధంగా చాలా కాలంగా మీరు అందరూ కోరుకున్న విధంగా పండితులను అప్గ్రేడ్ చేయవలసిందని అన్ని మండల బాధ్యులు కూడా క్షేత్రస్థాయి నుంచి కోవడం వల్ల 11,000 మందికి అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తయింది. ఆ అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో సీట్ల కొంత నష్టం జరిగినట్టు ఆవేదన అయింది కాబట్టి తప్పకుండా ఆది ఇప్పటి వరకు అందరూ కూడా పాత పండితులందరూ అప్గ్రేడ్ అయింది కాబట్టి ఇక ముందు అందరికి కామన్ సీనియారిటీ విధంగా వచ్చే విధంగా కూడా సంఘం ఇప్పటికే ప్రాతినిధ్యం చేసింది. వాటి విషయంలో కూడా తప్పకుండా ముందరు పోతామనే విషయాన్ని గుర్తు చేస్తూ అన్నగారు ఎమ్మెల్సీగా బాధ్యత చేపట్టక ముందు కానీ చేపట్టిన తర్వాత కూడా వెంబడి 5-6 సమస్యల గురించి ప్రాతినిధ్యం చేసినాం, హామీ ఇచ్చినాం. ఏదైతే హెల్త్ కార్డ్స్ విషయంలో కానీ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ జరుగుతాయని ఎవరు కూడా ఊహించలేదు. చాలా మంది పదవులకి కోరుకోకుండా ఉద్యోగపరులను పొందుతున్నారనే ఆలోచనతో మొన్న రాష్ట్రంలో 4,000 మందికి ప్రమోషన్ ఇప్పించినటువంటి ఘనత కూడా పిఆర్యు సంఘంది. అదేవిధంగా మరి ఈ మధ్యకాల పెండింగ్ సమస్యలు కూడా రాష్ట్రంలో మరి జరుగుతున్న క్రమంలో ఆ 700 కోట్లు ప్రతి నెల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని మోహన్ రెడ్డి గారి నివేదికలో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పించి 700 కోట్లు ప్రతి నెల వచ్చే విధంగా పీజీటీఎస్సీ నాయకత్వంలో ఉన్న భాగస్వామ్యులు దామోదర్ రెడ్డి గారు కూడా వారు కృషి చేస్తున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఈ హెల్త్ కార్డ్స్ విషయంలో కూడా సానుకూలమైన వాతావరణం ఏర్పడింది. తప్పకుండా సిపిఎస్ రద్దు అనేటువంటి ఆకాంక్ష ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నదో ఆ ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేయాల్సిన పరిస్థితి ఉంది అనే విధంగా ధర్నాను విజయవంతం చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం లేదు కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై పిఆర్టీ. 90% సభ్యత్వం మన పిఆర్టీగా వస్తా ఉన్నది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీ నిజామాబాద్ జిల్లాలో కూడా మరి 5,000 క్యాడర్ ఉంటే 4,300 సభ్యత్వం వచ్చింది. సంగారెడ్డిలో కూడా 5,000 ఉంటే 4,000 సభ్యత్వం వచ్చింది. కానీ ఇంత విశ్వాసాన్ని మనం ఎక్కడో మరి ఒక విశ్వాసాన్ని కోల్పోతున్నాం. మన నాయకులుగా ఎక్కడో ఒక పొరపాటు జరిగింది. మీరు నిజామాబాద్ జిల్లాలో మీ సమస్యల్ని పరిష్కారం అయిపోతుంది సార్ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినారు. ఎందుకంటే ఒక చక్కటి నాయకుడిని ఎన్నుకున్నారు. రేపు మన సమస్యలని జిల్లా స్థాయిలో లేవు, రాష్ట్ర స్థాయిలో సమస్యల పరిష్కారం కూడా అవసరమైన నాయకత్వాన్ని చక్కటి నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి అక్కడ ఎక్కడో పొరపాటు జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మరొకసారి పునరావృతం కాకుండా అందులో నేను భాగస్వామిని కావచ్చు. కాబట్టి దయచేసి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై పిఆర్టీ. ఖచ్చితంగా ఇంతో అంతో ఆయన ధైర్యం ఎత్తు పెరగలేమో కానీ ఆయన సాహసం, ఆయన మాట తిరిగితే అచ్చుతుంది. నేను నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు మోనన్న నిజామాబాద్లో ఉండేది. మా శ్రీపాల్ అన్న అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. బాగా ఎప్పుడు పాయింట్ మీరు ఇట్లా కూర్చోవద్దు, జనరల్ పార్టీలో అడగాలి, లేవాలి. అప్పుడు లాస్ట్ పోతాప్పుడు మీరు చెప్పే మాట్లాడు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఆ పాయింట్ మీరు అన్న పాయింట్ మీద డిస్కస్ వస్తుంది. జనరల్ పార్టీ అంటే అంతే జనరల్ పార్టీ.
అలాంటి జనరల్ బాడీలో మోహనన్న నేను ఎప్పుడు మాట్లాడుతుండేది. ఈరోజు ఇటు మోహనన్న సమావేశం, ఆయన అధ్యక్షుడు ఎట్లుండాలో చూడాలని ఆశ. కానీ అక్కడ శ్రీపాలన్న సాహసం. సుమారు 3 గంటల సేపు సీఎం దగ్గర కూర్చొని ఎప్పుడు బయటికి వెళ్తాడా, మా ఫోటో ఎప్పుడు వస్తా, ఒకనొక సమయంలో రామనుకున్నాం. కానీ రాకుండా అక్కడ సీఎం గారు పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ ఫోటో రాకుండా ఇక్కడ రాకుండా ఉంటే మోహనన్న సంగతి తెలుసు అందరికీ. ఏమేమో ఊహించుకుంటాడు, ఏమేమో అంటాడు. చివరికి ఎట్లా అని ఆలోచించే సమయంలో శ్రీపాలన్న పట్టు వదలకుండా సీఎం గారిని ఆపి 2-3 బలమైన రిప్రజెంటేషన్ చేసి ఇక అయిపోయిందిలే అన్న, 5 అయింది, ఇక ఏమవుతుంది అంటే వస్తేనే లేదు రావాల్సిందే అని చెప్పేసి ఆగ మేఘాల మీద మా భరత్ 140 స్పీడ్ తోటి తీసుకొచ్చి ఇలా మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మా రాష్ట్ర అధ్యక్షుడు మన ఎమ్మెల్సీ శ్రీపాలన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత సమావేశాన్ని నిర్వహిస్తున్న అధ్యక్షుడు మా మోహనన్నకు ప్రత్యేకమైన అభినందనలు. అతనికి తగ్గ ఒక మంచి మనసు. మా కిషన్ అన్న చూస్తే ఏదో కడుపులో ఒక రకమైన ప్రేమ కలుగుతుంటుంది. మా కిషన్ అన్న సహాయ సహకారం చూసినందుకు ధన్యవాదాలు. అదొక విధంగా, మరొక విధంగా మా దామన్న మన రాష్ట్ర అధ్యక్షుడు ఈ జిల్లాలో బాగా వేయాలనుకుంటూ 1-2 ఓట్లతో పోయింది. కానీ ఇక్కడ ఓడిన ఆ పట్టు ఇలా రాష్ట్ర అధ్యక్షుడైనాక వదలలే. అందుకోసమే అన్నగా ఇక్కడికి వచ్చి ఇలా ఎన్నో శ్రీపాలనకు ఒక గుడి పూజం లాగా ముందుకు నడిపిస్తున్న మా దామన్నకు, అదేవిధంగా మా మంగా మహేందర్ అన్న, ఎందుకంటే 5 నిమిషాల సమయం ఇచ్చిండు. శ్రీపాలన లేకుంటే సమస్యలు దూరుకో. శ్రీపాలన ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు, సమస్యలన్నీ వాళ్ళే వివరిస్తారు. మా మంగా మహేందర్ అన్న ఈ సందర్భంగా చెప్తున్నా, రాష్ట్రంలో హైయెస్ట్ సభ్యత్వం ఉన్న 4 జిల్లాలు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. కరడు కట్టిన ఉపాధ్యాయులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. నేను ఎందుకు పోయినా అబ్బా, ఎందుకు ఓడిపోయినా అని ఒక చింతన అయితే ఉన్నది. మహేందర్ అన్న ఈ సందర్భంగా చెప్తున్నా, కాలం గొప్పది. అందరూ రోజు లెక్క పెట్టుకుంటున్నారు, చేసిన పొరపాటు లెక్క పెట్టుకుంటున్నారు, జరిగిన అవమానం లెక్క పెట్టుకుంటున్నారు. నేను స్వయంగా అక్కడక్కడ వెతికి కూర్చున్నా, అయ్యో పాయ కదా, ఆ క్షణికావేశంలో, ఆ క్షణిక ఆనందంలో ఏదో చిన్న పొరపాటు జరిగే కదా అనే ఆలోచనతోటి ఉన్నారన్న. తప్పకుండా దేవుడు మన వంతు ఉంటాడు, పిఆర్టీ సంఘం వైపు ఉంటాడు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అయినా సరే ఈ సమావేశాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కాబట్టి మీకు ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నా సహచరులు, నేను నల్గొండ జిల్లాలో ఉన్నప్పుడు మా వెంకటేశ్వర అన్న, మా జలంధర్ అన్న, మా కామారెడ్డి అధ్యక్షుడు కృష్ణ, అందరూ కూడా నాతో కలిసి పనిచేసింది. వారందరికీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి శ్రీపాలన్న మనసు దోచిన అధ్యక్షుడు మా లక్ష్మణన్న, వారికి అదేవిధంగా ఆడిట్ చైర్మన్ అనగా కానీ చాలా ఆయన దగ్గర ఉంటే ఎన్నో పనులు అవుతుండే. అలాంటి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక పైన ఉన్న మిగతా వారికి, వేదిక ముందున్న నిజామాబాద్ కరడు కట్టిన సైన్యానికి హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఇంతకుముందు రవి అనే ఒక మిత్రుడు, ఒక మండల శాఖ అధ్యక్షుడు చెప్తా ఉన్నా తన బాధ. ఎస్జిటీలు, ప్రాథమిక విద్యార్థి, నిజంగా చెప్తున్నా, నేను చెప్పకూడదో రాష్ట్రానికి కొన్ని ఉండాలి. తినబోయే ముందు రుచులొద్దు. అతి త్వరలో శ్రీపాలన్న చరిష్మాతోటి, శ్రీపాలన్న కృషితోటి, పిఆర్టీ సంఘం బలంతో ప్రపంచంలోనే 70,000 సభ్యత్వం ఉన్న ఏకైక పెద్ద సంఘం పిఆర్టీ సంఘం. ఈ బలాన్ని తన వెనుక నడిపించుకొని అతి త్వరలో ప్రాథమిక విద్య రూపురేఖలు మార్చడానికి కంకణబద్ధుడైనాడు. ఇక ఎస్జిటి ఉపాధ్యాయుడు కానీ, ఎస్జిటి ఉపాధ్యాయ సంఘం కానీ, ఎల్ఎఫ్ఎల్ ఉపాధ్యాయుడు కానీ, ఎల్ఎఫ్ఎల్ ఉపాధ్యాయ సంఘం కానీ అన్ని కూడా పిఆర్టీ సంఘం వెంట నడవాల్సిన రోజు అతి త్వరలో వస్తుంది. ఎట్లా అని మీరు ఇప్పుడు అడగొద్దు. చెప్పాలనుకుంటే శ్రీపాలన చెప్పలేము, కానీ నేను మాత్రం చెప్పను. ప్రాథమిక ఉపాధ్యాయుడు ఎస్జిటి సంతోషంగా ఉండే రోజులు త్వరలో రాబోతున్నాయని ఈ సందర్భంగా కోరుతూ, ఇంతమంది మిత్రులు అన్నారు. ఆకుకూరు మురళి అన్ని ఉపాధ్యాయ సంఘాల దగ్గరికి వెళ్ళి, అన్ని ఉపాధ్యాయ సంఘం తన దగ్గరికి వచ్చి వివరించదు. కానీ శ్రీపాలన్న పిలవలేదు. కానీ పిఆర్టీ సంఘం యొక్క బలాన్ని ఎంచి ఆ సంఘం వాళ్ళు రారు, మనమే ఆ దగ్గరకు వచ్చి 3 గంటలు కూర్చొని ఎంతో సంతోషపడి, ఇంత మెసేజ్ నిజంగా మీ దగ్గర నుంచి వచ్చిందని గొప్పగా చెప్పిన ఆకుతూరు మురళే
దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మన ప్రాథమిక విద్యలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలియజేసే రోజు అతి త్వరలో వస్తుందని ఈ సందర్భంగా కోరుతూ, ఏదేమైనా మిత్రులారా, ఒక పెద్ద సంఘం, ఒక పెద్ద సభ్యత్వం ఎప్పుడు పోటీ పడేది. ఈ నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడ మోనన్న తర్వాత అంతకన్నా ముందు చాలా మంది మిత్రులు ఉండేది. ఒక సంఖ్య ఎక్కువ రాసుకునేది. నా దగ్గర ఎక్కువ ఉండే కానీ అంటే ఇక్కడికి వచ్చేవారు కదా, ఇక్కడ బాధ్యుడు రాష్ట్ర బాధ్యుడు కాబట్టి 2 ఎక్కువ రాసుకునేది. చాలా రాసుకునే ఆయన తెలివితో చాలా జిమ్మిక్కులు చేసేది. ఆయన మీకు ఎరిగే ఎవరో ఆ జిమ్మిక్కులతో చాలా అనేది అప్పుడే ఒరిజినల్ మాది ఉండే. లేదన్నా మీ దానికి నేను ఎప్పుడు నల్గొండ జిల్లా అని చెప్పాను, నువ్వు రాయగలన్నా నేను చెప్తా కదా అంటే, లేదు నువ్వు నల్గొండ చెప్పు, నేను చెప్తున్నా నల్గొండ చెప్పాను 5,000 అనగానే 5,146 నిజామాబాద్ అని చెప్పి అలాంటి జిమ్మిక్కులతో ఎక్కడికో పోయింది. కానీ ఇక నుంచి మన పిఆర్టీ సంఘంలో జిమ్మిక్కులను కష్టపడే వాళ్ళకే ఫలితం దక్కుతుంది, కష్టపడే వాళ్ళకే రోజులు ఉన్నాయి, కష్టపడే వాళ్ళకే శ్రీపాలకులు రాష్ట్ర సంఘం. దయచేసి మీ మండల శాఖలలో కష్టపడండి, ఎన్నో ప్రోగ్రాం చేయండి. ఎందుకంటే వాట్సాప్లో వచ్చిన దగ్గర నుంచి వాస్తవంగా ఈ సమావేశం సక్సెస్ కావడం చాలా కష్టం. ఎక్కడి నుంచో రాష్ట్ర అధ్యక్షుడు వస్తుండు, ఒక గొప్ప ఎమ్మెల్సీ వస్తున్నాడు, ఏం చెప్తాడో అని వెయిట్ చేసే రోజుల నుంచి ఆయన రాకముందుకే వాట్సాప్ ఓపెన్ చేసి ఆయన ఏం చెప్తాడో, ఇలా ముఖ్యమంత్రి కలిసింది ఏం చెప్తాడో మీరే చదువు చెప్తున్నారు. అయినా సరే ఇంత గ్రాండ్గా ఈ రాత్రి దాకా ఈ జనం ఈ యొక్క మెంబర్స్ ఉన్నారంటే మోనన్న, కిషన్ అన్న మీకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ, మరొకసారి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నిజామాబాద్కి వచ్చి మరొకసారి మీ దీవెనలు తీసుకుంటాను కోరుతూ అవకాశం వచ్చిన మీకు ధన్యవాదాలు ముగిస్తుంది. థ్యాంక్ యూ. నాకు పోయిన ఎలక్షన్లలో అన్నారు, అరే నువ్వు కొంతమంది స్టేటస్ పెట్టింది పోటీ చేయకుండా నేను వెనుకపోయింది కూడా, అది కూడా గొప్పతనమే. అది నేను ఖర్చు పెట్టుకోవాలి, నేను నా సంగతి తెలిసి జిల్లాలో నేను ఎంత ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నాను. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశం అధ్యక్షులు మిత్రులు ఈ జిల్లా శాఖ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి మంచి సమన్వయంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంచి నివేదికను ప్రవేశపెట్టి మీ అందరితో ఆమోదం తెలియజేస్తున్న మిత్రులు ఈ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కిషన్ గారికి, ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి నన్ను గెలిపిస్తే 6 నెలల లోపునే మార్పు చూపిస్తానని మాటిచ్చి ఆ మాటను నిలబెట్టుకోవడానికి గెలిచిన 6 నెలల లోపే 2 ప్రధాన సమస్యలను పరిష్కరించి ఈరోజు జిల్లా శాఖ సర్వసభ్య సమావేశానికి వచ్చిన మనందరి ఆత్మీయులు యావత్ తెలంగాణ ఉపాధ్యాయుల ఆశాజ్యోతి గౌరవనీయులు శ్రీపాలరెడ్డి ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా ఇందాకనే మాట్లాడిన పెద్దలు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా ప్రమాణం చేసి ఇది మొదటి సమావేశం. మరి మీ అందరితో ఇప్పుడే మాట్లాడిన రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు కిషన్ గౌడన్న గారికి, నాతో పాటు 5 నెలల పాటు మంచి సలహాలు సూచనలు ఇస్తూ రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా పనిచేసి ఇటీవల పదవి విరమణ చేసిన పెద్దలు నుండు లక్ష్మణ్ గారికి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో మన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన సంఘమే శరణ్యం, ఉపాధ్యాయుల సంక్షేమమే నాకు ముఖ్యమంటూ మనతో పాటు 24/7 పాల్పంచుకుంటున్న పెద్దలు బంగా మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఆసీనైనటువంటి ఆడిట్ కమిటీ చైర్మన్ సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారికి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుషాల్ గారికి, అదేవిధంగా మాజీ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి మనోహరన్న గారికి, జలంధర్ గారికి, వెంకటేశ్వర గారికి, లక్ష్మణ్ గారికి, పత్రిక ఇప్పటికి కూడా రిటైర్ అయిన మంచిగా బ్రహ్మాండంగా మరి పత్రికను రాయడంలో తన వంతు పాత్రను పోషిస్తున్న పెద్దలు సముద్రాల రాములు గారికి, మా మహిళా సోదరి మండలకు, వేదిక ముందు ఆసీనైనటువంటి జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు,
ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున శుభ సాయంత్రం తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా సర్వసభ్య సమావేశం అంటే నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ మోటార్ సైకిల్ కావచ్చు, కార్లు కావచ్చు, ఇదే ఆడిటోరియంలో ఆడిటోరియం కావచ్చు, ఈ ఆడిటోరియం కావచ్చు, ఎప్పుడు కూడా పట్టణంత జనం మనం నిజామాబాద్లో, ఉమ్మడి నిజామాబాద్లో ఎప్పుడైనా చూసాం. సో కొంత సమయం తక్కున్నప్పటికీ హాలిడేలో కాకుండా ఈవినింగ్ సెషన్లో పెట్టడం, సరే తొందర పూర్తి చేయాలని రాష్ట్ర సంఘం కూడా కొంత ఆదేశాలు ఇచ్చినప్పటికీ మరి ఈ సమయంలో కూడా ఇంతమంది హాజరైనందుకు మీ అందరికీ పేరు పైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, కొంత ఆలస్యమైన సమస్య గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన అవసరం ఉంది, దానికోసం ఆలస్యమైనదని సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యంగా సంఘ నిర్మాణం చాలా గొప్పది. ఈరోజు సంఘం ఏర్పడ్డ నాటి నుండి మన సంఘ నిర్మాణం బలంగా ఉంది కాబట్టి ఎక్కడా చెక్కు చెదరకుండా ఎంతమంది తూట్లు పడవడానికి ప్రయత్నం చేసిన నాయకత్వం చేసి సంఘంకు ద్రోహం చేయాలని తలపెట్టిన సంఘం బలంగా ఉండడానికి ప్రధాన కారణం మన ప్రాథమిక సభ్యులే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు యావత్ తెలంగాణలో స్వంత సభ్యత్వం ఉండొద్దు, కేవలం పిఆర్టీయూ సభ్యత్వంతో ఎంప్లాయీ ద్వారా నమోదు చేయాలని గౌరవ ఎమ్మెల్సీ గారు సూచించిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 66,000 పైచిలకు నేటికి ఆన్లైన్లో నమోదైంది అంటే అది మన గర్వకారణమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ నిర్మాణం బలంగా ఉంది కాబట్టి మన సమస్యలు కూడా బలహీనపడుతుంది. అందుకే సంస్థాగతంగా సంఘ నిర్మాణంలో పాలు పంచుకోవాలని ప్రతి ఉపాధ్యాయుడికి మేము తెలియజేస్తూ ఉంటాం. ఈరోజు సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేయడానికి, కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఏదో వేదిక మీద వచ్చిన ముఖ్య అతిథులు మాట్లాడి కిందున్నోళ్ళు వినడానికి కాదు. కిందున్న ప్రతి సమస్యను పైకొచ్చి మన మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తెలియజేస్తే ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వం గౌరవ ఎమ్మెల్సీ గారు ఆ సమస్యలు విని అన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి ఆ ప్రాతినిధ్యంలో సమస్యల పరిష్కారం కోసం ఒక క్రమబద్ధీకరణతో ఏర్పడ్డదే మన సంఘం. ఆ నిర్మాణంలో మనమందరం పాలు పంచుకుంటున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే జనరల్ బాడీలు కూడా రాబోయే రోజుల్లో ఇంకా మార్పు జరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నివేదికలో కూడా అనేక అంశాలను మనం ప్రస్తావించాలి. ప్రతి అంశం, ప్రతి సమస్యకు పరిష్కారం ఏ విధంగా అయిందనేది కూడా మనం సూచించాలి. మా కిషనన్న మరి తనకు తోచిన విధంగా బ్రహ్మాండంగా ప్రయత్నం చేసిండు. ఈ సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తా ఉన్నా. మరి దీంట్లో భాగంగా ఒక సద్విమర్శ, మీరు జేఏసీలో పిఆర్టీకు కో చైర్మన్ ఉండాలని మరి ఈ నియమావళిలో ప్రస్తావించారు సారీ నివేదికలో. కానీ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఇక్కడే ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి 206 సంఘాలతో జేఏసీ ఏర్పడ్డది. దీనికి జేఏసీ టీఏటీఓ అధ్యక్షుడు చైర్మన్ గా ఉంటే టీజీఓ అధ్యక్షుడు సెక్రటరీ జనరల్ గా ఉన్నారు. కానీ రాష్ట్రంలో బలమైన సంఘం, బలమైన ఉపాధ్యాయ సంఘంకు ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో కో చైర్మన్ అంటే ఈరోజు 9 మంది ఉన్నారు కో చైర్మన్. ఆ 9 మందిలో మనమొక్కరు ఉండడం కాదు అని చెప్పి అడిషనల్ సెక్రటరీ జనరల్ గా పోస్టును క్రియేట్ చేయించి ఆనాడు పనిచేసినటువంటి పెద్దలు ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారిని సందర్భంగా గుర్తు చేస్తాం. అందుకే మనకు అడిషనల్ సెక్రటరీ జనరల్ పోస్టు రాష్ట్రంలో ప్రత్యేకమైనదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి జేఏసీ కో చైర్మన్ లో 9 మంది ఉండరు, 9 మందిలో మనం ఒక్కరం. కాబట్టి ప్రత్యేకమైన పోస్ట్ ఉండాలని ఈరోజు అడిషనల్ సెక్రటరీ జనరల్ పోస్టును పెట్టిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీ నివేదికలో పొందుపరిచారు కాబట్టి దాన్ని ప్రస్తావించడం జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యంగా సమస్యల విషయానికి వచ్చే కన్నా ముందు మన సంఘ నిర్మాణంలో భాగంగా మనం ఇచ్చినటువంటి ఎంబులంలో ఒక్కసారి గమనించి చూడండి. హక్కులు ఎంతనో విధుల పట్ల బాధ్యత కూడా అంతే ఉండాలని మనం చెప్పుకోవడం జరిగింది. ఈనాడు మనం పెట్టింది కాదు, ఆనాటి నుండి ఈనాడు వరకు మనం పాటిస్తున్నాం. కాబట్టి గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్న గెలవగానే
బడిబాట ప్రారంభమైతే ప్రతి బడిబాటలో పాలు పంచుకొని విద్యార్థుల సంఖ్యను పెంచాలని, సమస్యల విషయం నాకు వదిలేయండి, పాఠశాల బాగోగులు మీరు చూసుకోండి అని చెప్పి ఒక నినాదం ఇచ్చినటువంటి గొప్ప టీచర్ ఎమ్మెల్సీ మన శ్రీపాల్ రెడ్డి గారు. అందుకే పిఆర్టీ కూడా ఒక స్లోగన్ ఇచ్చింది, బడి మనది బాధ్యత మనది. కాబట్టి ఈ బడులను బాగు చేసుకుంటే తప్ప మనకు రేపు రాబోయే తరానికి, రాబోయే ఉపాధ్యాయ తరానికి మనం చేయూతనిచ్చిన వాళ్ళమైతాం. అందుకే విద్యార్థులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఇటీవల పెద్దలు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మురళి గారి గురించి, ఆకునూరు మురళి ఎందుకే మరి విద్యాశాఖ కమిషన్ గురించి మాట్లాడడం జరిగింది. మనం దాన్ని చెప్పుకోవడం కాదు, కానీ కమిషన్ వచ్చి పిఆర్టీయు సంఘం యొక్క సలహాలు సూచనలు మాత్రం తీసుకోవడంలో ఏ సంఘం కూడా పార్టిసిపేట్ కాని విధంగా 3.5 గంటల పాటు సంఘ కార్యాలయంలో చర్చించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాం. దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే విద్యా వ్యవస్థ బాగుపడడానికి సంఘ తరపున గౌరవ ఎమ్మెల్సీ గారు మేమందరం కలిసి ఇచ్చిన సూచనలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెద్దలు ఎమ్మెల్సీ గారు మాట్లాడుతున్న మాట చెప్పడం జరిగింది, నేను జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా పనిచేస్తా ఉన్నా. మేము ఆనాడు సూచించిన అంశాల్లో మేము ఏదైతే అడ్వాన్స్గా రాష్ట్ర సంఘం పక్షాన సూచిస్తామో ప్రభుత్వం 10 సంవత్సరాలు నిద్రపోయిన తర్వాత మేలుకుంటుంది కాబట్టి విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమైందనే విషయాన్ని తెలియజేసింది. ఇది సూటిగా మీకు మనసుకు అర్థమయ్యే ఆ మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలలను పర్మిషన్ ఇవ్వాలని మనం డిమాండ్ పెట్టాం. మనం ఎప్పుడు అడిగినామో ఇది 2006 నుండి మన డిమాండ్, ఇది సక్సెస్ స్కూల్ వచ్చినప్పటి నుండి మనం డిమాండ్ పెట్టాం. సక్సెస్ నాన్ సక్సెస్ స్కూల్ జరిగిన సందర్భంలో 6 నుండి 10వ తరగతి వరకే ఆంగ్ల మాధ్యమంలో బడులు ఉన్నాయి, కానీ ప్రైమరీ స్కూళ్ళల్లో ఆంగ్ల మాధ్యమంలో లేదు. మనం ఇది 10 ఏళ్ల క్రితమే మన సంఘ పక్షాన ఆనాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీపాలన్న సూచించింది. కానీ రాష్ట్ర సంఘం ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నిసార్లు ప్రాతినిధ్యం చేసినా ప్రభుత్వం మేలుకోలేదు. చివరికి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య పడిపోతుంటే అప్పుడు ప్రైమరీ స్కూల్లో ఎడ్యుకేషన్ అనేది ప్రవేశపెడితే తప్ప ప్రాథమిక పాఠశాలలు బతకవు. కానీ ప్రాథమిక పాఠశాలలు బ్రతకాలి, సంఖ్య పెరగాలంటే ప్రధానంగా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలని మొట్టమొదటి సూచన ఇచ్చినటువంటి సంఘం పిఆర్టీ అని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. కాబట్టి ఈరోజు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక పాఠశాలలో ఉంటూ మనం ఏం సూచన చేసినామంటే తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉంటూ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రవేశపెడుతూ దానికి ఒక హెడ్ మాస్టర్ పోస్టు నుంచి అప్పుడు మీరు విద్యార్థుల అచీవ్మెంట్ అడగండి, అప్పుడు మీరు విద్యార్థుల సంఖ్య పెరగడం గురించి అడగండి. కానీ అంబియన్స్ లేకుండా, టీచర్స్ లేకుండా, మరి ఏ వ్యవస్థ లేకుండా విద్యార్థులే పెరగాలంటే ఏ విధంగా పెరుగుతుంది? ఇప్పటికి కూడా మారుమూల ప్రాంతానికి వెళ్ళినట్టయితే ప్రైమరీ స్కూల్లో కూర్చోవడానికి కింద బల్ల కూడా ఉండదు, నేలపై నుండి ఇంకా చదువుతా ఉన్న వ్యవస్థ ఈ రోజుల్లో కనపడతా ఉందా లేదా? మరి ఈ అంబియన్స్ అన్ని సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదా అని మనం అడిగిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాం. కాబట్టి ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు మరియు విద్యాశాఖ కమిషన్ అంతా కూడా నూతన ఎడ్యుకేషన్ పాలసీ మీద చాలా ఇంట్రెస్టింగ్ గా 3.5 గంటల పాటు చర్చ జరిగిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాం. అందుకే మనం సంఘ నిర్మాణం ఎంత ముఖ్యమో విద్యా వ్యవస్థ బాగులు కూడా అంతే ముఖ్యమని సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఇక మిగతా విషయాలకు వచ్చినట్టయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రధానంగా మేనిఫెస్టో పెట్టిన విధంగా సమస్యల పరిష్కారం కోసం 206 సంఘాలతో ఏర్పడిన టీటీజేఏసీలో భాగస్వామ్యమైన ప్రధాన సంఘం పిఆర్టీ కాబట్టి ఇండివిజువల్ గా కార్యక్రమాలు ఇవ్వలేదు, కానీ ఉమ్మడి కార్యక్రమాల విషయంలో మనమందరం పాలు పంచుకున్నాం. ప్రత్యేకంగా ఒకే ఒక అంశం పైన ఈ రోజు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం మరి ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అడలెత్తిపోయే విధంగా కని విని ఎరగని రీతిలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా పిలుపునిస్తే మరి అది ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు ఉద్యోగ జేఏసీలో భాగస్వామైన మనము సంఘం పరంగా అక్కడ సూచనలు చేసినాం. ఆ రోజు చేసిన సూచనల పరంగా ఈ సందర్భంగా తీసుకున్నట్టయితే ప్రధానంగా పెండింగ్ బిల్లులు
ఈరోజు మీ కార్యదర్శి నివేదికలో కూడా పెండింగ్ బిల్స్ ప్రస్తావించారు, జిల్లా అధ్యక్షుడు కూడా ప్రస్తావించారు. పెండింగ్ బిల్స్ విషయంలో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో సబ్ కమిటీ మంత్రుల ఉపసంఘం కమిటీతో జరిగిన చర్చల్లో భాగంగా నెలకు 700 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. ఇది జూన్ మాసం నుండి ఇంప్లిమెంట్ కావాల్సిన అవసరం ఉంది. జూన్ మాసంలో మాత్రం మెడికల్ బిల్స్ కేవలం 182 కోట్ల రూపాయలు క్లియర్ చేశారు. జూలై ఆగస్టు మరి 700 కోట్లు జూలైలో, ఆగస్టులో 700 కోట్లను క్లియర్ చేయడం జరిగింది. ప్రతి నెల 700 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని మొన్న జరిగినటువంటి మంత్రుల కమిటీ కూడా తెలియజేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. దీంట్లో భాగంగా 2వ నెల మొత్తం జీపీఎఫ్ క్లియర్ చేయడం జరిగింది, పార్ట్ ఫైనాన్స్ లోన్స్. 3వ నెలలో ముఖ్యంగా శాలరీ పెండింగ్ బిల్స్ ఫామ్ 47 శాలరీస్ అంటే ఓన్లీ లీవ్ శాలరీస్ కావచ్చు, సప్లిమెంటరీ శాలరీస్ కావచ్చు, 365 కోట్ల శాలరీ బిల్స్ తో పాటు మిగతా 335 కోట్లు మరి జీపీఎఫ్ చెల్లించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇప్పటి వరకు సెప్టెంబర్ 2024 వరకు చెక్కులు రాసిన జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ లోన్స్ అన్ని జిల్లాలో కూడా క్లియర్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మనం అడిగింది ఏంటంటే 12,000 కోట్లు పెండింగ్ బిల్స్ ఉంటే ఆ పెండింగ్ బిల్లు ప్రధాన అంశాలలో మన గ్రీన్ ఛానల్ రూపంలో ఎప్పటికప్పుడు క్లియర్ కావాలని మరి డిమాండ్ పెట్టినాం. దాంట్లో భాగంగానే ఈరోజు పెండింగ్ బిల్స్ లో ప్రధానంగా మెడికల్ బిల్స్ మొత్తం కూడా ఎప్పుడు పెట్టినా క్లియర్ అయ్యే విధంగా గ్రీన్ ఛానల్లో ఏర్పాటు చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడు మెడికల్ బిల్ శాంక్షన్ చేస్తే ట్రెజరీకి పెడితే నెలాఖరు లోపల క్లియర్ అయ్యే విధంగా మరి ఏర్పాటు చేసిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా అదే రకంగా నడవాలి. అది జీపీఎఫ్ కావచ్చు, టీఎన్జిఎల్ఐ కావచ్చు, సప్లిమెంటరీ శాలరీ బిల్స్ కావచ్చు, లేదా మిగతాయి కావచ్చు. ఆ విధంగా డిమాండ్ పెట్టినాం. ఈరోజు ఈ నెలలో టీఎన్జిఎల్ఐ 385 కోట్ల రూపాయల పెండింగ్ టీఎన్జిఎల్ఐ పార్ట్ ఫైనల్ పేమెంట్స్ కానీ లోన్స్ కానీ ఉన్నాయి. కాబట్టి 385 కోట్లు క్లియర్ అవుతాయి. టీఎన్జిఎల్ఐ కూడా ఈరోజు గ్రీన్ ఛానల్ ఈ నెలాఖరు లోపల క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ 300 కోట్లు మళ్ళీ జీపీఎఫ్ కేటాయించడం జరిగింది. జనవరి మాసాంతం వరకు జీపీఎఫ్ బిల్స్ క్లియర్ అయింది. అట్లా క్లియర్ అయిన తర్వాత ఈ నెల వచ్చే నెలలో ఆల్మోస్ట్ కొన్ని సప్లిమెంటరీ బిల్స్ అన్ని క్లియర్ అయితే తదుపరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది. మనం అడిగిన విధంగా సరెండర్ బిల్స్ నెక్స్ట్ గుర్తు చేస్తా ఉన్నాం. సరే, ముఖ్యంగా ఈ పెండింగ్ బిల్స్ లో కొంత పురోగతి సాధించినప్పటికీ పెద్ద మొత్తంలో బిల్స్ పెండింగ్ ఉండడం వల్ల కొంత ఆలస్యం అవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రెండవ అంశం, మనం స్వాగతించాల్సిన అంశం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి పునరుద్ధరణ ఆ ప్రభుత్వం చేయలేదు. దీనికి గుర్తింపు సంఘానికి గుర్తింపు ఓడి వచ్చింది. మన సంఘానికి మొదటి నుంచి ఓడియే ఉంది, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. కాకపోతే ప్రభుత్వంతో చర్చించడానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఒక వేదిక. కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వం మనం పెట్టిన డిమాండ్ లో భాగంగా ఇటీవల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరణ చేస్తూ ఉత్తర్వుల ఇచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దాంట్లో ప్రధాన సంఘం ఈరోజు టీఎన్జిఓస్ టీటీఓస్ తర్వాత పిఆర్టీఏకే స్థానం ఉన్నది. ఈ పిఆర్టీ అనేది శాశ్వత సభ్యత్వం కలిగిన సంఘం అని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆ ఉత్తర్వులు సాధించడానికి మనమే కారణం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు 317 ఉత్తర్వుల పైన మరి మన వాళ్ళు కొంత సంశయంలో ఉన్నారు. మీ అందరికీ ముఖ్యంగా 317 ఇందాక మేడం మాట్లాడేది, చాలా మంది ఫోన్లు చేసి నాకు ప్రశాంతి మాట్లాడుతూ ఉన్నది. గాంధార్లో ఉన్నంతసేపు మాట్లాడుతూనే ఉంది. ఈ 317 ఉత్తర్వుల ఆధారంగా ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయుల విభజన జరిగింది. దాంట్లో ఉన్న క్లాస్ ఎగ్జెంప్షన్ క్లాస్ 3 ఎగ్జెంప్షన్ క్లాసులు ఉన్నాయి. మనకు తెలియని కాదు. భార్యాభర్తలకు ఎగ్జెంప్షన్ ఇచ్చారు, మెడికల్ గ్రౌండ్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు, మ్యూచువల్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆ రోజు ఎగ్జెంప్షన్ ఇవ్వకపోతే ఆనాటి రాష్ట్ర అధ్యక్షుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రాతినిధ్యం చేసి రాత్రి మెసేజ్ పెడితే తెల్లారి వరకు ఉత్తర్వులు ఇప్పించిన ఘనత మన ఆనాటి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి గారు. మీకు 21 జీవోని ఒక్కసారి పునరుద్ధరణ చేసుకోండి. మ్యూచువల్ ఆనాడు సర్వీస్ ప్రొడక్షన్ తో సహా ఇప్పించింది. కానీ కోట్లపై మనమే చెడగొట్టుకున్నాం. సో ఇవన్నీ గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు 19 జిల్లాల భార్యాభర్తలు జరిగినాయి, మిగతా జరగలేదు బదిలీ.
కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక అవే క్లాసులు మరి 243, 44, 45 3 ఉత్తర్వులను ఇచ్చింది. ఆ ఉత్తర్వుల ఆధారంగా ఈ రోజు మళ్ళీ అవే క్లాసులతో వారికి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చింది. కానీ ఇప్పటికి ఇంకా 300 పైచీలకు భార్యాభర్తల బదిలీలు జరగలేదు. ఇటీవల టీటీఈ జేఏసీ సమావేశంలో అధికారుల కమిటీ కావచ్చు, మంత్రుల కమిటీ కావచ్చు, శ్రీపాల అన్న ఇచ్చిన సూచనల మేరకు మనం సంఘపక్షాన ప్రాతినిధ్యం చేసిన వారు స్థానికత ఆధారంగా సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి వారి సొంత జిల్లాలకు పంపించండి. అది ఒకవేళ ఆలస్యం అయితే లాంగ్ డిప్యుటేషన్ తాత్కాలికంగా ఇచ్చి ఖాళీలు ఏర్పడ్డా కొద్ది పర్మనెంట్ చేయండి అనే సూచన మన సంఘపక్షాన ఇచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. తదనుగుణంగానే నిన్న 190 ఉత్తర్వులు వచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రోజు అందరు ఏంటంటే దాంట్లో ఒక క్లాస్ ఉంది 154లో. ఆ క్లాస్ ప్రకారం కేవలం డిస్లోకేటెడ్కి అంటే స్థానభ్రంశం కలిగిన వారికి అవకాశం ఇచ్చింది. కానీ మనం అడిగింది అది కాదు. స్థానికత ఆధారంగా లాంగ్ డిప్యుటేషన్స్ అందరికి ఇవ్వండి. ఇది టెంపరీ ట్రాన్స్ఫర్సే. కాబట్టి టెంపరీ ట్రాన్స్ఫర్స్ ఎవరికి ఇచ్చినా నష్టం లేదు అని చెప్పి సూచన చేసినాం. దానికి నిన్ననే జీవో వచ్చింది. ఈరోజు మాకు హడావిడి ఉంటే కలవలేదు. కాకుండా తప్పకుండా ఈ డిస్లోకేటెడే కాకుండా రిటైర్డ్ టీచర్స్ కావచ్చు, లేదా క్యాడర్ మార్పు చెందిన వారికి కావచ్చు, నిజంగానే ఏదైనా టెక్నికల్ ఇష్యూ తోటి ఏర్పడినటువంటి ఇబ్బందులు కావచ్చు, తప్పకుండా గౌరవ ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘ పక్షాన ప్రాతినిధ్యం చేసి మీకు తగిన న్యాయం చేయించే విధంగా పిఆర్టీ సంఘం చూసుకుంటుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాము. సరే, ఇవన్నీ సమస్యలు ఉన్నప్పటికీ ఎన్ని రకాల సమస్యలున్నా ప్రధానంగా మనం అందరం గర్వించదగ్గ విషయం, గెలిచిన తర్వాత 6 నెలల లోపు సమస్యల పరిష్కారంకు ముందు వరుసలో ఉంటానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత మర్చిపోయిన నాయకత్వాన్ని మనం గమనించినాం. కానీ తాను గెలిచిన తర్వాత 6 నెలల లోపే ఉత్తర్వులు సాధించిన ఒకే ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే కేవలం శ్రీపాలరెడ్డి గారని సందర్భంగా తెలియజేస్తాం. ఇదే జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నేను చక్రాన్పల్లి మండలాన్ని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తీసుకెళ్తే ఆ రోజే ఇప్పుడే జరిగింది. ఏమన్నాము అంటే బదిలీలతో కూడిన పదోన్నతులు ఇప్పిస్తాం. ఒకవేళ నిజంగానే బదిలీలు ప్రభుత్వం మొగ్గు చూపడకపోతే పదోన్నతులకు పిఆర్టీ అడ్డు చెప్పదు 100% ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. తదనుగుణంగానే ఈ రోజు పదోన్నతులు పూర్తి చేయించిన ఏకైక నాయకుడు ఒక శ్రీపాలరెడ్డి గారని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ తెలియజేసేది ఒకటి, సిపిఎస్ రద్దు కోసం పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించింది, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు గమనించినాయి. దీంతో ఆగిపోయింది అనేది కాదు, అక్కడే అడుగు ప్రారంభించింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో సిపిఎస్ రద్దు చేసేంత వరకు తప్పకుండా వెనకాడబోమని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 2003 డిఎస్సి మిగతా సమస్యలు అన్న మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఒక మాట ఇంకొక మాట చెప్పేది ఏంటంటే 6 హామీలు ఇస్తే 3 నిలబెట్టుకున్నటువంటి సంఘం ఎమ్మెల్సీ గారు. సిపిఎస్ రద్దు కోసం మొదటి అడుగు వేయడానికి ఇది. రెండవ అడుగు పదోన్నతులు ఇప్పిస్తామని మాట ఇప్పించడం. ఈ రోజు దాని శాశ్వత పరిష్కారం ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. గతంలో 67 ఉత్తర్వుల ప్రకారం మనము ప్యానల్ లిస్ట్ ఏర్పాటు చేసుకొని పర్మనెంట్ గా ఖాళీలు ఏర్పడగానే పదోన్నతులు ఇచ్చే విధంగా ఉత్తర్వులు త్వరలో రాబోతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే మీ అందరు ఈ రోజు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇక్కడే ఉన్నారు. మా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు నిన్న ఒక సాయంత్రం మెసేజ్ పెట్టిన, కేవలం శ్రీపాలరెడ్డి గారి ప్రాతినిధ్యం మేరకే ఈ రోజు గురుకుల పాఠశాలల్లోని మైనారిటీ సంస్థలలో సమావేశాన్ని మార్పు చేయడం జరిగింది. మేము ఒక మాట చెప్పిన, మైనారిటీ స్కూళ్ళన్ని సందర్శించండి, వారికి పిఆర్టీయు గౌరవ ఎమ్మెల్సీ గారి ప్రాతినిధ్యం మేరకు వచ్చిందన్నారు. ఎంతమంది మైనారిటీ స్కూళ్ళను సందర్శించి ఒక్కసారి చెప్పండి. నేను అనేది ఏదే మనం చేసే తప్పేందంటే చేసింది కొండంతుంటది, చెప్పుకునేది ఘోరంతున్నది మనం. కాబట్టి ఈ రోజుల్లో అది నడవది. ఎంత చేసినామో అంత చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజైనా కాకుండా రేపు ఎల్లుండి మనకు సమయం ఉంది. గురుకుల పాఠశాల సమయసాన్ని మిగతా కూడా త్వరలో మార్పు చెందుతాయని సందర్భంగా గుర్తు చేస్తూ అన్ని సమస్యల జోలికి వెళ్లకుండా పెద్దలు ఎమ్మెల్సీ గారు మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి వారు మాట్లాడతారని సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు 33 జిల్లాలకు జనరల్ బాడీలు ఏర్పాటు చేసుకోమని ఇచ్చిన పిలుపు మేరకు
మొట్టమొదటి ఆదిలాబాద్ తీసుకున్నారు, రెండవది నిజామాబాద్ చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అభినందిస్తూ వారికి సంబంధించిన 4,300 మెంబర్షిప్ డబ్బులు మొత్తం కూడా పూర్తిగా చెల్లించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఒకసారి క్షేత్రస్థాయిలో పనిచేసి సంఘ నిర్మాణంలో మీరంతా పాల్పంచుకున్న కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై పిఆర్పి. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా సంఘ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి కిషన్ గారికి, మరి సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర సంఘ అధ్యక్ష కార్యదర్శులు దామోదర్ రెడ్డి గారికి, భిక్షంగౌడ్ గారికి, మరి వేదికపై ఉన్న వంగ మహేందర్ రెడ్డి గారికి, మాజీ బాధ్యులు గుండు లక్ష్మణ్ గారికి, శ్రీ మనోహర్ రావు గారికి, ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా మాజీ బాధ్యులు వెంకటేష్ గారు, జలంధర్ గారు, మరి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుశాల్ గారు, మహిళా బాధ్యులు రాధా గారు, సునీత గారు, సరిత గారు, మరి ఇతర పెద్దలు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. మరి వెనుక వరుసలో ఉన్న సముద్రాల రాములు గారు, సమావేశానికి హాజరైన వివిధ మండలాల బాధ్యులు, జిల్లా బాధ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముందుగా పిఆర్టీ సంఘం అంటే ఏందో తెలుసుకోవాలి మనం. ఇది అన్ని సంఘాలలాగా ఏదో ఒక సమస్యను చూపించి ఏదో ఉనికిని కాపాడుకునే సంఘం కాదు. ఈ సంఘం ఎట్లయిందంటే మన ఉపాధ్యాయుల జీవితాలలోనే ఒక భాగంగా మారిపోయింది. ఇవాళ పిఆర్టీ తోటి అనుబంధం ఎట్లుంటుందంటే సర్వీస్లో ఉన్నంత వరకు కాదు, శ్వాస ఉన్నంత వరకు కూడా పిఆర్టీ తోటి అనుబంధం అవుతుంది. ఒకసారి ఈ వేదిక మీద చూడండి, మనోహర్ రావు గారు ఈ జిల్లా నుంచి మరి 1 ఆఫ్ ద సెక్రటరీగా ఉండి 2 నెలల్లో 3 నెలల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించింది. కేవలం మరి ఆ కొద్ది కాలం ఇచ్చినటువంటి గుర్తింపుకే ఇవాళ ఎన్ని పనులున్నా కూడా వచ్చి నా సంఘం అని చెప్పి ఇక్కడ వేదిక మీద కూర్చున్నాడంటే అది పిఆర్టీ సంఘం. మరి వెనకాల సముద్రాల రాములు గారు ఉన్నారు, వారు ఎప్పుడో రిటైర్ అయ్యారు. ఇప్పటికి కూడా మనం మ్యాగజైన్ నడుతుందంటే ఒకే ఒక వ్యక్తి సముద్రాల రాములు గారు. ఇవాళ ఆయనకు కూడా ఫోన్ చేసి నిన్న మొన్నటి వరకు ఈ జిల్లా నుంచే రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉండి తెల్లవారే జంపు చేసి మన సంఘాన్ని ఎట్లా ఓడియాలి, ఉన్నంత వరకు సంఘంలో బాధ్యుడు, తెల్లారే ఈ సంఘంలో ఎమ్మెల్సీని ఎట్లా ఓడియాలి, సంఘాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలి అని రాహుల్ గారికి ఫోన్ చేసి మీరు పత్రిక రాయండి సార్ అని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసామని చెప్తా ఉన్నాను. కానీ రాములు గారు తన జీవితాన్నే పిఆర్టీకు అంకితం చేసి ఇవాళ ప్రతి నెల మన జిల్లా బాధ్యులకు నేను చెప్పి 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 అలసిపోయినా కొంచెం వార్తలు మీరు పంపే వార్త యాజ్ టీజ్గా పత్రికలు వచ్చేటట్టుగా రాయండి అంటే ఎవరికి ఒప్పుకోలేదు. అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక మీటింగ్ పెడితే ప్రెస్ నోట్ ఇస్తే ఆ ప్రెస్లో వచ్చినటువంటి దాన్ని డైరెక్ట్ వాట్సాప్లో పెడుతున్నారు. అన్నీ కూడా ఆయన ఓపికగా ఇంట్లో కూర్చొని అన్నీ కూడా మళ్ళీ పెన్నుతోటి తెల్ల కాగితాల మీద రాసి దాన్ని మళ్ళీ మెయిల్ ద్వారా రాష్ట్ర సంఘ కార్యాలయానికి పంపుతా ఉన్నారు. ప్రతి నెల కూడా కష్టపడుతున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టారు రావులు గారు. నిజంగా కూడా ఇది చాలా గొప్ప విషయం. ఇంతటి కమిటెడ్ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి
ఇవాళ పిఆర్టీ సంఘం మరి ఈ విధంగా ఇవాళ 72,000 మంది సభ్యులతో ఇవాళ దేశంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా ఉన్నదనే విషయాన్ని మరి గుర్తు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ చాలామంది స్టేట్ ప్రెసిడెంట్ కావాలి, జనరల్ సెక్రటరీ కావాలి, ఎమ్మెల్సీ కావాలి. ఆ తర్వాత మళ్ళా ఒక్కసారి అవకాశం రాకుండా ఇంకా ఏదైనా కారణం, ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పక్కన మీద కోపం ఉన్నా ఎవరి మీద కోపం ఉన్నా మళ్ళా బయటికి పోయి ఇవాళ సంఘానికి వ్యతిరేకంగా పనిచేయడం అంటే ఒకసారి రాష్ట్ర బాధ్యుడిగానో జిల్లా బాధ్యుడిగానో పనిచేసిన తర్వాత సంఘం నుంచి బయటికి పోవడం, సంఘానికి వ్యతిరేకంగా పనిచేయడం అంటే అది ఆత్మహత్య సదృశ్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మన సముద్రాల రాములు గారు ఇంకా ఎందుకు పనిచేస్తూ ఉన్నాడు ఈ సంఘంలో, ఈ సంఘం కోసం ఇంకా ఎందుకు పనిచేస్తూ ఉన్నాడు. కొల్లు మధుసూదనరావు గారు దాదాపుగా 90 ఏళ్ళు, ఒక 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆయన ఎడిటోరియల్ రాశాడు. మరి అంత 90 ఏళ్ళ వయసు దగ్గర పడ్డా కూడా మరి మన పత్రిక కోసం స్వయంగా వ్యాసాలు ఎందుకు రాసిండు, సంఘాన్ని బతికించాలి, ఈ సంఘాన్ని ముందు తరాలకు అందించాలి. ఇవాళ మనం ఇన్ని సౌకర్యాలు పొందుతున్నామంటే ఇవాళ దీని అన్నిటి వెనకాల పిఆర్టీ కృషి ఉన్నది. మన ముందు తరం నాయకులు మరి వాళ్ళ కష్టపడి పనిచేసి మరి క్రమశిక్షణతో ఉండి మరి నాయకుల కన్నా ఎక్కువ క్రమశిక్షణ సంఘ సభ్యులలో ఉన్నది కాబట్టి ఎంత పెద్ద నాయకులు పోయినా నాయకులే పోతారు తప్ప సంఘం లాగానే ఉంది అంటే అది పిఆర్టీ యొక్క గొప్పదనం అని మరి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి మనం ముఖ్యంగా రాబోయే రోజులలో సంఘం పట్ల కమిట్మెంట్తో ఉండాలి. మరి వాళ్ళ 1,00,000 రూపాయలు ఒక సభ్యుడు చనిపోతే 1,00,000 రూపాయలు వెంటనే ఆ కుటుంబానికి చేయుతగా ఇచ్చేటువంటి సంఘం భారతదేశంలో ఉందంటే అది కేవలం పిఆర్టీ సంఘం అని మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళకి దాదాపు 1,25,00,000 రూపాయలు మరి 2 సంవత్సరాల కాలంలో మన సంఘం నుండి కేవలం సభ్యత్వ రుసుము నుండి ఇవ్వగలిగినాం అంటే అది పిఆర్టీ సంఘానికి మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మరి వాళ్ళ సభ్యత్వాన్ని విజయవంతంగా పూర్తి చేసి మరి దాదాపు 4,300 సభ్యత్వాలు సేకరించి ఆ సభ్యత్వ రుసుమును కూడా మరి అందరికన్నా ముందుగా చెల్లించి ఇవాళ రాష్ట్రంలో మొట్టమొదటి జనరల్ బాడీ నిర్వహిస్తున్నందుకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా కిషన్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. మరి ఏదేమైనా సరే ఇవాళ సంఘ నిర్మాణంలో మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల బాధ్యతలు చాలా కీలకం. మరి ఇంతకుముందే దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఇవాళ మనం ఎన్నో సాధిస్తున్నాం. ఆ సాధించిన విషయం కింది స్థాయికి పోవట్లేదు. ఇవాళ ఆ సమాచార లోపం వల్లనే ఇవాళ మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇలా ప్రమోషన్లు మనం తెప్పిస్తే తీరా వచ్చినాక ఎవడో తెప్పించిందని చెప్పి వాట్సాప్లలో ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలి. మరి వాళ్ళ మైనార్టీ స్కూళ్ళల్లో మరి మెంబర్షిప్ మనం కూడా చేయాలి. చాలా స్కూళ్ళల్లో మీరు టైం టేబుల్ మార్పియండి, ఆ తర్వాత చేస్తామనే మాట మండల బాధ్యులు వినుంటారు. మరి నిన్న మైనార్టీ మారింది. మరి రేపు ఎల్లుండి 2 రోజులలో బీసీ గురుకులం, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ అన్నింటిలో కూడా మరి టైం టేబుల్ చేంజ్ చేసి ఉత్తర్వులు ఇప్పించే బాధ్యత పిఆర్టీ సంఘాన్ని సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నా. మరి ఏదేమైనా సరే ఇవాళ ఎన్నో సమస్యలు సాధించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మరి మొన్నటి సెప్టెంబర్ 1 మహాధర్నా ప్రభుత్వంలో కదలిక తెచ్చిందనే విషయాన్ని మరి నిజామాబాద్ జిల్లా వేదికగా తెలియజేస్తా ఉన్నా. త్వరలోనే సిపిఎస్ రద్దు కాబోతున్న విషయాన్ని మరి తెలియజేస్తా ఉన్నా. మరి త్వరలోనే సిపిఎస్ రద్దుతో పాటు 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు కూడా పాత పెన్షన్ ఇస్తూ, ఎందుకనంటే ఇక్కడ సిపిఎస్ రద్దు చేసిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటిదాకా మీరు దాచుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పి ఒక మరి కొర్రి పెడతా ఉన్నది. ఒక నిబంధన తీసుకొచ్చి బలవంతంగా సిపిఎస్ను మన మీద రుద్దుతా ఉన్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు 57, 55, 58 అనుసరించి మరి వాళ్ళ 2003 డిఎస్సి వాళ్ళకు కనుక మనం పాత పెన్షన్ ఇస్తే ఇప్పటిదాకా దాచుకున్న డబ్బులు తిరిగి వాళ్ళ జీపీఎఫ్ అకౌంట్లో పడతాయనే విషయాన్ని ఈ రెండింటికి ఉన్న తేడాను ఒకసారి మీరు గమనించాలని ఆ 2 ఉత్తర్వులు కూడా త్వరలోనే రాబోతున్న విషయాన్ని మరి సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా మరొక 4-5 రోజుల్లో హెల్త్ కార్డుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల కాబోతున్న విషయాన్ని కూడా మరి తెలియజేస్తా ఉన్నాం. మరి మనం ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మరి చెప్పడం జరిగింది, ఖచ్చితంగా నగదు రహిత చికిత్స అందించే విధంగా హెల్త్ కార్డ్స్ మరి అందిస్తామని చెప్పి ఇవాళ ప్రభుత్వం మరి ఇవాళ 4-5 రోజుల మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. రాబోయే 1 నెల లేదా 2 నెలల్లో మరి కొత్త హెల్త్ స్కీమ్ మన కాంట్రిబ్యూషన్తోనే ప్రారంభం కాబోతా ఉన్నది. ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ రాష్ట్రంలో 1 రూపాయి కూడా చెల్లించకుండా వైద్యం అందించే బాధ్యత మన సంఘానిదని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తూ మరి దాంతో పాటుగానే మరి ఎప్పుడు మోహన్ రెడ్డి గారు అయితే ఆ బిఈడి డిఈడి నిబంధన 11, 12 జీవోలు చేంజ్ చేయకపోతే అసలు జిల్లా ప్రజలుగా కొనసాగే మరి అవకాశం కూడా లేదని నా మీద బాగా ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా జీవో చేంజ్ చేపిస్తావా లేదా అని చెప్పి మరి పట్టుబట్టినటువంటి జిల్లా అధ్యక్షుడు మరి ఈయన మరి పట్టుదలతో ఆ రోజు సోమశిలలో మరి రాష్ట్ర సంఘ మరి సమావేశంలో మొదటి తీర్మానంగా ఆ తీర్మానాన్ని 11, 12 మరి జీవోలను మరి మాడిఫై చేయించి మరి బీఈడి అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులకు కూడా ఖచ్చితంగా మరి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ పోస్టులో ప్రమోషన్ అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి నేను ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి మే నెలలోనే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది సర్క్యులేషన్లో ఉన్నది. త్వరలోనే ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చి నెక్స్ట్ మన పిఆర్టీయు ఒక మాట అంటే ఉత్తగా చెప్పదు, ఖచ్చితంగా జరిగేదే చెప్తుంది, జరగబోయేదే చెప్తుంది, మనం చెప్పిందే జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఉపాధ్యాయులు అందరూ మరి గుర్తుంచుకోవాలి. మరి వాళ్ళ ఎన్నో పదోన్నతులు మరి దాదాపు దశాబ్ద కాలం పదోన్నతులు జరగని సమయంలో కూడా ఆ రోజు హైదరాబాద్లో ఎన్నికలు జరుగుతుంటే మీకు షెడ్యూల్ ఇప్పించిన తర్వాతనే ఓటు అడుగుతా, మీరైతే ఎన్రోల్ చేయించుకోండి ఓటర్గా అని చెప్పి ముందు చెప్పి ఆ తర్వాత షెడ్యూల్ ఇప్పించిన ఘనత మన సంఘానికే దక్కుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఏదేమైనా సరే ఆ రోజు మరి మొదటి దశ జరుగుతున్నప్పుడు మరి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మరి ఖచ్చితంగా నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలని ఆన్లైన్లో కూడా నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇప్పిస్తే ఈ జోన్లో మరి వాళ్ళ మోహన్ రెడ్డి గారు హెడ్ మాస్టర్గా ఆ రోజే పదోన్నతి తీసుకున్నారు. అంటే ఇక్కడనే మీ దగ్గరనే మరి వాళ్ళ పోస్ట్ వచ్చింది అంటే ఆ రోజు మనం నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇప్పించడం కూడా ఒక కారణం అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళ ఆ రోజు మనం నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇప్పిస్తే మరి 100 మందికి లాభమైంది. మళ్ళా మరి వాళ్ళ అధికారులు మారడం వల్ల మరి ఇక్కడ పనిచేసిన డిఓగా పనిచేసిన మరి అధికారి వాళ్ళ జేడీ సర్వీసెస్ బాధ్యతను మోస్తూ అడిషనల్ డైరెక్టర్ మరి దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఏదేమైనా సరే ఆ నిబంధన పూర్తిగా తీసివేసే విధంగా మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఇవాళ నాట్ విల్లింగ్ ఆప్షన్, ఎందుకంటే ఇవాళ ఏ శాఖలో పదోన్నతులు ఇచ్చినా అందరూ పోయి చేయలేదు, ఒక టీచర్లు మాత్రమే నాట్ విల్లింగ్ ఇస్తారు. ఎందుకు ఇస్తాను, ఎందుకు పోవట్లేదు అలా సోషల్లో 28 ఖాళీలు అని చెప్పి బాధపడుతున్నారు. కానీ ఆ 28 మంది ఎందుకు పోవట్లేదు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. మన మైండ్ సెట్ కూడా మారాలి. ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు ఇంత కష్టపడి ప్రమోషన్ ఇప్పిస్తుంటే ఆ ప్రమోషన్ తీసుకోవాలి. ప్రమోషన్ మరి మన ఉపాధ్యాయుడికి గౌరవం పెంచుతుంది కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు కూడా పదోన్నతి తీసుకునే విధంగా ఆలోచన చేయాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇట్లాంటి నష్టం లేకుండా ఆన్లైన్లోనే మరి నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇచ్చే కాదు, ఏ నెల కాలైన పోస్టు ఆ నెలే ప్రమోషన్ ఇచ్చే విధంగా కూడా జీవో తీసుకురాబోతున్న విషయాన్ని మరి సందర్భంగా మరి మీకు తెలియజేస్తా ఉన్నా. దానిపైన కూడా నేను ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఆ ఫైల్ కూడా సర్క్యులేషన్లో ఉన్నది. త్వరలోనే మరి వాళ్ళ
ఆ జీవో రాబోతా ఉన్నది. మరి మన లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలు ప్రమోషన్ ఇప్పియమని మన ఉపాధ్యాయులు అడిగినాం. మనం కూడా ముందు మాట తీసుకొని, ఎందుకంటే మీరు 1:1 పెడుతున్నారు కాబట్టి చాలా పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి లెఫ్ట్ ఓవర్ ప్రమోషన్ ఇవ్వాలంటే కమిషనర్ గారు ఒప్పుకున్నారు. కానీ మరి ఈ 15 రోజులు ప్రమోషన్ ఇచ్చి 15 రోజులు వాళ్ళకి టైం ఇస్తే ఆ 15 రోజుల సమయంలోనే దురదృష్టవశాత్తు మరి టెట్ నిబంధన పైన సుప్రీంకోర్టు మరి వాళ్ళ స్టే ఇవ్వడం, మరి అది ఒక అభ్యంతరకరంగా మారింది. మరి ఇవాళే ముఖ్యమంత్రి గారిని కలిసినాం. మన పొరుగు రాష్ట్రాలు ఏదైతే మరి రివ్యూ పిటిషన్ వెళ్తాయో మన రాష్ట్రం నుంచి కూడా రివ్యూ పిటిషన్ వేయాలంటే అక్కడే ఉన్న జిఏడి అధికారి శేషాద్రి గారికి మౌఖికాదేశాలు జారీ చేసి మరి వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నా, మరి వాళ్ళ ఏదైతే విద్యా హక్కు చట్టం ఉందో, మరి ఏదైతే టెట్ నిబంధనను మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ చట్టంలోనే మరి ఒక అమెండ్మెంట్ చేసి ఎవరైతే ఆల్రెడీ టీచర్గా వర్క్ చేస్తుందో వాళ్ళకు టెట్తో అసలు పనే లేదనే సవరణ తీసుకొచ్చే విధంగా మరి ఉత్తర్వుతామని తెలియజేస్తూ వచ్చే వారమే మరి కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా కలిసి ప్రాతినిధ్యం చేసి ఒక మన రాష్ట్రమే కాదు, మరి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఏఐఎఫ్టిఓ ఆధ్వర్యంలో మరి మన సెక్రటరీ జనరల్ మీరు మొన్న చూసున్నారు రోజు గారు, మేము మరి పిఆర్టీఓ అధ్యక్ష కార్యదర్శులు అందరం కూడా వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసి మరి ఆ నిబంధన తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదేమైనా సరే మరి వాళ్ళు ఆ రోజు చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. మరి 317 వచ్చినప్పుడు మరి 317ను విమర్శించిన వాళ్ళే మరి వాళ్ళ రూలింగ్ లో ఉన్నారు. స్థానికత ఆధారంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన పార్టీ ఇలా అధికారంలో ఉంది. మరి కొంతమంది నాయకులు అయితే మరి మేము అధికారంలోకి రాగానే 317 రద్దు చేస్తామని చెప్పినప్పటికీ మరి నేను ఆ రోజు వాస్తవాలు మరి మీ ముందుంచడం జరిగింది. చాలా మంది ఉపాధ్యాయులను కన్ఫ్యూజ్ చేసి మన సంఘం పైన దుష్ప్రచారం చేసిండ్రు. అసలు వాస్తవాలు ఇప్పుడు తెలుస్తా ఉన్నాయి. మరి 6 నెలలు 8 నెలలు దాదాపుగా ఒక మంత్రుల కమిటీ అధ్యయనం చేసి మరి చివరికి ఇచ్చినటువంటి జీవో ఏంటంటే కేవలం పాత మ్యూచువల్లే, పాత స్పౌజులే, పాత హెల్త్వే, అవి తప్ప ఏమి ఇవ్వలేదు. మరి మన ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు సంబంధించి మనం సూచించిన విధంగా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. పిఆర్టీయూ తప్ప లాంగ్ డిప్యుటేషన్ అనే పదం ఏ సంఘమన్న ప్రాతినిధ్యం చేసిందా ఒక్కసారి ఆలోచించండి. ఇది మనం సాధించిన జీవో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి దాంట్లో మరి ఓన్లీ డిస్లోకేట్ అయిన వారికి ఇవ్వడం అని అందులో పేర్కొన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి మరి డిస్లోకేటెడ్ కాదు, మరి వారి స్థానికత ఆధారంగా వారు ఏ జిల్లా కావాలనుకుంటారో ఆ జిల్లాకు మరి లాంగ్ డిప్యుటేషన్ పంపించే విధంగా ఉత్తర్వులు ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి సమయానుగుణంగా ఖచ్చితంగా జీవోను ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి మీకు తెలియజేస్తా ఉన్నా. మరి అనేక సమస్యలు, ముఖ్యంగా సర్వీస్ రూల్ సమస్యను ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. కొద్ది రోజుల్లో మరి జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే వెంటనే మరి ఏకీకృత సర్వీస్ నిబంధనలు రూపొందించడం, తద్వారా రాష్ట్రంలో ఉన్న ఎంపీఓలు కావచ్చు, డిప్యూలు కావచ్చు, అన్ని కూడా మన ఉపాధ్యాయులకే, ముఖ్యంగా మన పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకి అధిక మొత్తంలో ప్రమోషన్లు వచ్చే విధంగా మరి సర్వీస్ రూల్స్ రూపకల్పన చేయబోతున్న విషయాన్ని కూడా మరి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి వాళ్ళ పిఆర్టీ సంఘం మాత్రమే ఈ రాష్ట్రంలో ఏదైనా సమస్యను పరిష్కరించగలిగే శక్తి ఉంది. ఇవాళ పిఆర్టీ సంఘం పటిష్టంగా ఉన్నన్ని రోజులు మాత్రమే ఇవాళ ఉపాధ్యాయుడు ఆత్మగౌరవంతో ఉండడు అనే విషయాన్ని ప్రతి ఉపాధ్యాయుడు గుర్తించాలి. ఇవాళ పిఆర్టీను దెబ్బతీయడం కోసం మరి ఎన్నో రకాలుగా ఎన్నో శక్తులు, ఎన్నో కుట్రలు, కులాల పేరుతో, మతాల పేరుతో, రాజకీయ పార్టీ భావజాలాల పేరుతో అనేక రకాలుగా మరి మన పిఆర్టీను విచ్ఛేదం చేయాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
ఇది పిఆర్టీ బలహీనపడితే ఈ రాష్ట్రంలోని యావత్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరికీ ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. మరి మొన్న మన వంగ మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచి ఉంటే ఇవాళ ఇంకా మనకు బలం అదనపు బలం తోడయ్యేది. దురదృష్టవశాత్తు మనం ఈ స్థానం కోల్పోవడం అనేది నిజంగా కూడా ఎవరు ఊహించలేదు. మరి అట్లాంటి తప్పు అట్లాంటి పొరపాటు మరొకసారి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఒక కమిట్మెంట్ తోటి ఉండాలి. ఇవాళ చూడండి మరి ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు కార్పొరేట్ శక్తులు డబ్బులు ఇవన్నీ పెట్టి కూడా వాళ్ళంతా కూడా ఎదుర్కొన్నది కేవలం ఒక పిఆర్టీ సంఘాన్ని. మరి వాళ్ళు అయినప్పటికీ కూడా మరి హైదరాబాద్లో కావచ్చు ఇక్కడ కావచ్చు గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో ఉన్నాం. మళ్ళా ఈ 2 స్థానాలు వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా పిఆర్టీ తెలుసుకునే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కమిట్మెంట్ తోటి ఉండాలి. మరి వాళ్ళ ఏ సమస్య అయినా సరే ఇవాళ గురుకులాల సమస్య కావచ్చు, మరి ఇవాళ సిపిఎస్ కావచ్చు, హెల్త్ కార్డు కావచ్చు, ఇవాళ ఏ సమస్య అయినా సరే మరి పిఆర్టీ ద్వారా పరిష్కారం అవుతున్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో పండిట్లు పిఈటీలు ఇన్ని వేల మంది ప్రమోషన్లు తీసుకున్నారు అంటే ఓన్లీ పిఆర్టీ సంఘం వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు రాబోయే రోజుల్లో మరి వాళ్ళ పండిట్ పిఈటీ అప్గ్రేడేషన్ పూర్తయిన తర్వాత మరి వాళ్ళ మళ్ళా 70% ప్రమోషన్లకు అర్హత కలిగినటువంటి ఎన్జిటీలకు కూడా అందులో అవకాశం కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా మరి మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఏదేమైనా సరే ఇవాళ పిఆర్టీ సంఘం ఉపాధ్యాయుల కోసం ఉంది, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉన్నది. దీనికి రాజకీయ ఎజెండా లేదు, రాజకీయ ప్రభావం కూడా సంఘం పైన లేదు. ఇవాళ 40 మంది శాసన మండలి సభ్యులు ఉంటే కేవలం నేను ఒక్కడే ఇలా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నా అంటే అది పిఆర్టీ సంఘం అని మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి నేను కూడా మరి గతంలో చేసిన ఎమ్మెల్సీల మాదిరిగా ఏ రాజకీయ పార్టీతో అండగాను, ఏ పార్టీకి అండగా కప్పుకోను, ఏ పార్టీలో చేరను, మీతోనే ఉందా. నేను ఇచ్చినటువంటి అవకాశాన్ని మీకోసమే వినియోగిస్తా. మళ్ళా వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ఇక్కడ పిఆర్టీ అభ్యర్థి గెలిచే విధంగా తప్పనిసరిగా నా వంతు శక్తి వంచన లేకుండా కూడా మరి కృషి చేస్తా అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఏదేమైనా సరే నిజామాబాద్ జిల్లా ₹10,000 మరి ఇవ్వాల్సింది. ఇది పెండింగ్ బిల్లులలో ఖచ్చితంగా ఈ నెల పెండింగ్ బిల్స్ 700 కోట్లలో మన సర్వే డబ్బులు కూడా ఇప్పించే బాధ్యత మరి తీసుకుంటానే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మన కేజీబీకి సంబంధించి మరి వాళ్ళు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తొందరపాటు చర్య వల్ల ఇవాళ వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక రాడు వాళ్ళు సమ్మె కోసం వస్తే నేను వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రి సలహాదారుడు వీరనరేందర్ రెడ్డి గారితో మాట్లాడి ఆదేశాలు జారీ చేయించి కమిషనర్ గారు ఆ రోజు ఎస్పీడీ నరసింహారెడ్డి గారితో దాదాపు 3-4 గంటల సమావేశాన్ని రాత్రి 12 వరకు కూడా ఏర్పాటు చేసి చాలా సమస్యలు రాతపూర్వకంగా రాసేసినప్పుడు కూడా మరి వాళ్ళు పోయి ధర్నా కాదు సమ్మె కొనసాగించడం ఇవాళ వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ పిఆర్టీ సంఘాన్ని ఆ రోజు బదనాలు చేసి పిఆర్టీ సంఘానికి మరి నష్టం చేసే విధంగా ఆ రోజు వాళ్ళు మాట్లాడి ఇవాళ సమ్మె చేసే పట్టుకనే ఇవాళ వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదేమైనా కూడా వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే, మన ఉపాధ్యాయులే. ఖచ్చితంగా వాళ్ళందరికీ మరి 29 రోజుల సమ్మె వేతనంతో పాటు మరి వాళ్ళకు మినిమం టైం స్కేల్ ఇప్పించే బాధ్యత మాత్రం ఖచ్చితంగా పిఆర్టీ సంఘాన్ని నాది బాధ్యత అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఏదేమైనా సరే ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కూడా మరి చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా వేతనాల పెంపు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే మరి మంత్రుల కమిటీతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా వారందరికీ కూడా మరి మినిమం టైం స్కేల్ వచ్చే విధంగా ప్రాతినిధ్యం చేసి ఉత్తర్వులు ఇప్పిస్తా అని చెప్పి, ఎందుకంటే గతంలో 30% పిఆర్సీ మనం ఇప్పించినాం. ఆనాడు 180 రోజుల వేతనంతో కూడిన
సెలవులు మనం ఇప్పించినాం, 12 నెలల వేతనాలు మనం ఇప్పించినాం. కానీ కొన్ని రాజకీయ శక్తులు, దుష్ట శక్తులు వారి వెనుక ఉండి పిఆర్టీయూ సంఘానికి నష్టం చేసే విధంగా వాళ్ళు కూడా ఏంటంటే తొందరపాటు చర్యలు. మరి కాన్స్టిట్యున్సీలో ఆ రోజు ఒక బీజేపీ అభ్యర్థి వాళ్ళ నలుగురు ఢిల్లీకి తీసుకుపోయి అక్కడ ఫోటోలు దింపి తీసుకొచ్చే వరకే ఇది కేంద్ర ప్రభుత్వ స్కీము, మేమే ఇస్తాం అన్నీ అనగానే పాపం వాళ్ళు కూడా నమ్మి ఇవాళ మన ఎమ్మెల్సీని కోల్పోవడం వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కనీసం ఫోన్ నెంబర్ కాదు కదా, ఆయన అడ్రస్ కాదు కదా, ఆయన ఉనికి కూడా ఏ ఉపాధ్యాయునికి తెలియదు. ఇవాళ బాధపడతా ఉన్నారు. ఇవాళ మన ఎమ్మెల్సీ ఉంటే ఏ విధంగా ఉండేది అని మరి ఈ మార్పును కూడా ఉపాధ్యాయులు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి ఏదేమైనా సరే సమస్యలు ఎన్ని ఉన్నా దాని అన్నిటికీ కూడా పరిష్కారం కేవలం పిఆర్టీయూ టీఎస్ అనే విషయాన్ని మరి సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ, ఎందుకంటే ఈ జీవో స్పౌజులకు సంబంధించింది కాదు, కేవలం నాన్ స్పౌజ్ సంబంధించింది. లాంగ్ డిప్రెషన్ కోసం స్పౌజులు 301 మంది స్పౌజులు మిగిలి ఉన్నారు. ఇంకొక వీళ్ళు ఫోబియా అయిపోయిందంటే అప్గ్రేడ్ అయిన వాళ్ళకు రాదంట కదా అని బాధపడతా ఉన్నారు. అది తప్పు. మొన్న ఇచ్చినటువంటి స్పౌజులలో వాళ్ళు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ అయినా స్కూల్ అసిస్టెంట్ త్వరలో, ఎందుకంటే కొంతమంది మరి వాళ్ళ ఎస్సీ తెలుగు హిందీ ఫిజికల్ డైరెక్టర్ ఏంటంటే కొంతమంది కోర్టుకు పోవడం వల్ల కొన్ని ప్లేసులు బ్లాక్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ ఖాళీలు ఉన్నా కూడా మాకు అవకాశం ఇవ్వలే కాబట్టి మరి మాకు ప్రమోషన్ వచ్చినందుకే ఇది ఇవ్వలేదేమో అనుకుంటున్నారు. అది తప్పు. ఖచ్చితంగా రాబోయే 2-3 నెలల్లో మరి ఆ కోర్టు కేసు కూడా క్లియర్ చేయించి తప్పనిసరిగా 301 మందిని ఒకేసారి స్పౌస్ ట్రాన్స్ఫర్లు అన్ని ముఖ్యమంత్రి గారితో ఇప్పించే బాధ్యత నాదే అనే సందర్భంగా నేను తెలుస్తా ఉన్నా. మీరు ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి బిఎస్సి కార్యాలయం ముందు ధర్నాన్ని నోటీస్ ఇస్తే ఒక రోజు ముందు నేను వాళ్ళతో మాట్లాడి మీరు ధర్నా చేయకండి, మీకు ఉత్తర్వులు ఇప్పించే బాధ్యత నాదని చెప్పినా నా మాట వాళ్ళు విన్నారు. ఆ తర్వాత కేవలం 15 రోజులలో వాళ్ళందరికీ కూడా ఉత్తర్వులు ఇప్పించడం జరిగింది. ఈ సమస్య మీరు గుర్తించక ముందే మేము ఆడ ప్రాతినిధ్యం చేసినాం. కంటిన్యూషన్ ఆర్డర్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి చాలా రకాల ఉద్యోగులకు అక్కడ వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ ఇప్పించడమే కాదు, ఖచ్చితంగా రాబోయే రోజులలో మీ అకౌంట్ లోనే నేరుగా వేతనాలు పడే విధంగా మరి అన్ని కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ 2008 డిఎస్సి ఆటో రెన్యువల్ 61 ఇయర్స్ వరకు కూడా ఖచ్చితంగా కంటిన్యూ అయ్యేటట్టుగా మధ్యలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అన్ని కూడా మార్గదర్శకాలు డైరెక్టర్ గారి చేత రూపొందించి మీకు ఉత్తర్వుల రూపంలో అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సరే, మళ్ళీ మన హై స్కూల్ టైమర్స్ కూడా పాత టైం టేబుల్ కావాలని కోరుతా ఉన్నారు. తప్పనిసరిగా మరి త్వరలోనే ప్రాతినిధ్యం చేసి మళ్ళీ జీవో మార్పించడం జరుగుతుందని మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి వాళ్ళ హెచ్ఎం అసోసియేషన్ ప్రారంభించాలన్నా ఏం చేయాలన్నా సంఘ నియమావళిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మరి మనకు అతి కొద్ది రోజులలోనే మరి స్టేట్ కౌన్సిల్ ఉంది, రాష్ట్ర సర్వసభ్య సమావేశం మరి 20 రోజుల లోపే జరుగుతుంది. ఆ సర్వసభ్య సమావేశం లోపే కొత్త నియమావళి కూడా రూపకల్పన జరుగుతుంది. మరి ఆ నియమావళి రూపకల్పనలో ఇవన్నీ అంశాలను కూడా చర్చకు తీసుకొచ్చి మరి రాష్ట్ర కౌన్సిల్లో ఆమోదం పొంది ఒక కొత్త నియమావళిని ఆమోదింపజేసుకుందామని చెప్పి కూడా మరి సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మనం పిఆర్టీ సభ్యులు, నువ్వు హెడ్ మాస్టర్ అయినా రేపు హెచ్ఎం అయినా ఇంకేదైనా జూనియర్ లెక్చరర్ అయినా నేను పిఆర్టీయు అనే ఒక లోపల హృదయంలో ఉంటే అదే సరిపోతుంది. నువ్వు హెచ్ఎం సంఘంలో చేరాల్సిన అవసరమే లేదు. నీ బడికి పిఆర్టీయు బాధ్యులు వస్తే పిఆర్టీయు సభ్యత్వం చేయాలి. అది మర్చిపోయి
ఇవాళ ప్రమోషన్లు మనం ఇప్పించినాం, గెస్టెడ్ హోదా మనం ఇప్పించినాం. ఇలా హెడ్ మాస్టర్ కావాలనే ఇక మోహన్ రెడ్డి సార్ మాటల్లో చెప్పాలంటే స్టైల్ కొట్టుడు మొదలు పెడతాం. కాబట్టి మరి ఆ విధంగా కాకుండా ఇవాళ మనము పిఆర్టీలోనే ఉండాలి. క్యాడర్ మారినంత మాత్రాన సంఘం మారుతావా అంటే పిఆర్టీ ఇవాళ మోహన్ రెడ్డి హెడ్ మాస్టర్ కాదా? ఇవాళ ఆయన ఈ జిల్లాకు అధ్యక్షుడు కాబట్టి అందరి సమస్యలు పరిష్కరిస్తలేవా? మరి నువ్వెందుకు ఇవాళ ప్రమోషన్ కావాలని తెల్లారి జిహెచ్ఎం సంఘంలో పోవడం అనేది అది కూడా తప్పు. ఖచ్చితంగా అందరూ కూడా పిఆర్టీలోనే సభ్యత్వం వేయాలి. ఆ మార్పు నిజామాబాద్ జిల్లా నుంచి వస్తుందని మరి నేనైతే భావిస్తా ఉన్నా. మరి ఒక మంచి సమావేశం తరగతికి ఒక ఉపాధ్యాయుడు అనేది ఇలా ఆల్రెడీ విద్యా కమిషనే, మనం కాదు, విద్యా కమిషన్ ఏదైతే ఆకునూరు మురళి గారు ఉన్నారో వారే ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మల్టీగ్రేడ్ టీచింగ్ వల్లనే ఇవాళ మనం వెనుకబడిపోయినాం. ఇవాళ 3 సంవత్సరాల విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వకపోవడం వల్లనే మనం వెనుకబడిపోయినాం. ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయకపోవడం వల్లనే ఇవాళ స్కూళ్లకు ఈ పరిస్థితి వచ్చిందని ఈ 3 అంశాలు కూడా చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా రాబోయే రోజుల్లో మరి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, కాకపోతే ఇది ఏంటంటే ఇది ఎప్పటి నుంచో అనుకున్నాం కానీ అది 1:40, 1:30 రేషియోలోనే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యే రోజు అతి త్వరలోనే ఉన్నాయనే విషయాన్ని తరగతికి ఒక ఉపాధ్యాయుడిని మరి నూతన విద్యా విధానంలో రాబోతా ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి గత ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది 5,000 PSHM పోస్టులు అదనంగా. అసలు ఫస్ట్ మనం ఆ 5,000 PSలు ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ 26,700 అని చెప్పి అక్కడ స్కూళ్ళ సంఖ్య చెప్తా ఉన్నారు కానీ దాంట్లో చాలా స్కూళ్ళు 0 స్కూల్లే ఉన్నాయి. ఆ 0 స్కూళ్ళని తీసేస్తే, ఎందుకంటే వాళ్ళు ఎట్లా లెక్కేస్తున్నారు అంటే ఇన్ని స్కూళ్ళల్లో ఇంతమంది ఉన్నారు అంటే స్కూల్ కూడా 70 మంది ఉన్నారు అని లెక్కేస్తున్నారు. 0 స్కూల్ మాకెందుకు, అక్కడ ఉపాధ్యాయుడు ఏం పని చేస్తారు? కాబట్టి ఇవాళ రాబోయే రోజుల్లో మరి దాదాపుగా ఒక సంఖ్య మనం అనుకొని 50 మంది 70 మంది ప్రైమరీ స్కూల్లో ఉంటే సరిగా జీవో ఇప్పిస్తా అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి దాంతోపాటు ఉర్దూ మీడియం హై స్కూల్ పోస్టులు ఇది ఆల్రెడీ శాంతి కుమారి గారి నేతృత్వంలో మరి ఒక కమిటీ అధ్యయనం చేస్తూ ఉన్నది. అన్ని కూడా మరి ఉర్దూకు సంబంధించిన పోస్టులు అవి కూడా ఈ రిజర్వేషన్ కూడా ముఖ్యమంత్రి గారు అనుమతించారు. ఎందుకంటే దాంట్లో SC ST BC పోస్టులు నిండవు కనుక అవన్నీ కూడా పెండింగ్ లో ఉంటే అవన్నింటిని కూడా ఈ రిజర్వేషన్ చేసి మరి వాళ్ళ ఓపెన్ కేటగిరీకి తీసుకొచ్చి త్వరలోనే రిక్రూట్మెంట్ చేయబోతున్న విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఉర్దూ టీచర్ అసోసియేషన్ మనతో అనుబంధంగా ఉన్న సంఘం తప్పనిసరిగా నేను వాళ్ళను మరి ప్రతిసారి కూడా అధికారుల దగ్గరికి మంత్రుల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నా. మరి తప్పనిసరిగా మరి హై స్కూల్స్ కు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉర్దూ మీడియానికి కూడా మరి ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ $398 వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి అక్కడ నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చింది. అంతకన్నా మెరుగైనటువంటి జీవో ముఖ్యమంత్రి మన సమావేశానికి వచ్చి ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక పిఆర్టీ సంఘం రూపొందించింది. త్వరలోనే మీ అందరూ కూడా ఈ దృశ్యాన్ని ఆవిష్కరిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. త్వరలోనే 398 పరిష్కారం అవుతుందని మరి సందర్భంగా తెలియజేస్తూ పైన ఇప్పుడే కాదు నేను మళ్ళా మరి టీఏడీ అధికారులతో మాట్లాడేది ఉంది. అవన్నీ మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అందరికీ న్యాయం ఏంటంటేనే ఉంటుంది. అందరూ కూడా ఓపిక పడండి. రిటైర్మెంట్ దగ్గర ఉంది సార్, మళ్ళీ అంటే నిన్న వచ్చిన జీవోని సవరణ చేయండి.
నేను చెప్పేది అదే చేస్తున్నా మేడం. సవరణ చేయించడానికే మాట్లాడేది ఉంది అని చెప్తా ఉన్నా. అన్ని కావాల్సిన సవరణలు అన్ని కూడా తీసుకొస్తాం. డిస్లోకేటెడ్ కాదు, డిస్లోకేట్ కాకుండా కూడా వాళ్ళ నేటివిటీ కోల్పోయిన వాళ్ళకు ఖచ్చితంగా మరి అందులో ప్రాతినిధ్యం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ పే ప్రొడక్షన్ కూడా నేను ఆల్రెడీ ప్రాతినిధ్యం సీఎం చేయడం జరిగింది. అది పెండింగ్లో ఉన్నది. ఆ జీవోను చిన్న మాడిఫికేషన్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ దగ్గర లోకల్ బాడీ అని కూడా రాస్తే లోకల్ బాడీ టు లోకల్ బాడీ వచ్చిన వాళ్ళకు కూడా పే ప్రొడక్షన్ వస్తుంది. అది గురుకుల సొసైటీ వాళ్ళకు కూడా వచ్చే విధంగా త్వరలోనే ఆ మాడిఫికేషన్ ఉత్తర్వులు కూడా ఇప్పిస్తా అని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా భోజనం చేసిన తర్వాతనే వెళ్ళమని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోరుతున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. మరి అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా చైల్డ్ కేర్ లీవ్ మీ సర్వీసు మొత్తంలో కూడా వాడుకునే ఉత్తర్వులు అతి త్వరలో మరి మీకు అందించే బాధ్యత నాదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరొక మహిళా దినోత్సవం లోపే ఈ ఉత్తర్వులు మీకు అందుతాయని కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి మన ఒక మంచి సమావేశం మన నిజామాబాద్ కేంద్రంగా మరి మన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అధ్యక్ష కార్యదర్శుల్ని మోహన్ రెడ్డి గారిని, కిషన్ గారిని, మరి అందరినీ కూడా మండల అధ్యక్ష కార్యదర్శులను అభినందిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై PRTU.